ప్రపంచ పటంలోనే వీరంపాలెం అనేటువంటి ఒక గ్రామాన్ని ప్రత్యేకంగా చూపించినటువంటి మహోన్నత వ్యక్తి, ప్రముఖులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ సిద్ధాంతి గారు. ఈ రోజుల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎవరిని అడిగినా ఎక్కడ చూసినా ప్రపంచంలోనే ఇందాక నేను చెప్పినట్టు అంతటి శక్తివంతులైనటువంటి వెంకటరమణ శాస్త్రి గారితో ఈ రోజున జీకే డిజిటల్ న్యూస్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూగా అడిగితే, ఇంత కష్ట సమయంలో ఎన్నో కార్యక్రమాలు ఆయనకి, శివరాత్రి ఎన్నో కార్యక్రమాలు అయినా సరే మన మీద అభిమానంతో, ఛానల్ మీద ఉండేటువంటి ఆప్యాయతతోటి ప్రత్యేకంగా సమయం కేటాయించి ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఛానల్ తరఫున. శాస్త్రి గారు, ఈ రోజున హైందవ సంస్కృతి, హైందవ ధర్మం మీద అనేక రకమైన దాడులు జరుగుతున్న ఈ నేపథ్యంలో మనలో మనకే హైందవ సంస్కృతిలోనే ప్రతి చోట వసూళ్ళు, రూపాయి, కానుకలు ఇలాంటి పేరుతో కొన్ని వివక్షతల పేరుతో దూరం పెడుతూ మన వాళ్ళని మనమే బయటికి తోసేస్తున్న ప్రక్రియలో వీరింత ఒక సాహసోపేతమైనదిగా మొట్టమొదటిసారిగా కేవలం 99 రోజుల్లో ఈ వీరంపాలెంలో ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మించి అదే దిశగా అడుగులు వేయటానికి మీరు ప్రేరణ పొందిన విషయం ఏంటండి? శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులు మొట్టమొదటిసారి ఆయనతో మాట్లాడింది, ఆఖరిసారి నాతో మాట్లాడింది కూడా ఒకే ఒక్క విషయం. మనం ముఖ్యం కాదు, మన ధర్మం ముఖ్యం. ఆ ధర్మం బతికించడం కోసం మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మన సనాతనమైన ధర్మం. కృష్ణుడు అంతటి వాడు భగవానుడు ద్రౌపదీదేవి, అన్నా నువ్వు నన్ను కాపాడేవు, ఎవరు కాపాడినా కాపాడకపోయినా స్త్రీకి ఏ సమయం ముఖ్యమైందో ఆ సమయంలో నన్ను కాపాడేవు అని దండం పెడితే పరమాత్ముడు మాట చెప్పాడు, అమ్మా నేను కాపాడలేదు, నీ ధర్మం నిన్ను కాపాడింది. ఒకప్పుడు నువ్వు భరద్వాజ మహర్షికి ఇచ్చినటువంటి ఒక చిన్న వస్త్రం ఆ నదిలో ఆయనకు ఇచ్చినటువంటిది ఏ రకమైన కోరిక లేకుండా ఇది పుణ్యం వస్తుందని కానీ లేకపోతే దీనివల్ల ఈ ఉపయోగం ఉంటుందని కానీ నువ్వు అప్పుడు ఆలోచించలా. అతను కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఆయనకి నువ్వు ఆ వస్త్రం ఇచ్చావు. నేను కూడా ఏమీ చేయలేదు, నువ్వు చేసినటువంటి దానం అక్షయమవుగాక అన్నాను. అందుకే తల్లి నువ్వు ఎన్ని వస్త్రాలు లాగినా ఈ చీనాంబరాది వస్త్రాలన్నీ నీకు వచ్చాయి అన్నాడు పరమాత్మ. అలాగే మనం చేసేటువంటి సుకృతం ఏదైనా తప్పకుండా వ్యక్తిని, ఆ సమాజాన్ని కాపాడుతుంది. అది నిస్వార్థంగా చేసేటువంటి సేవ అయిన ఉండాలి. అందుకని ఎంతకాలం ఉన్నంతకాలం మనం ఉండలేము, తదుపరి ఉన్నంతకాలం కూడా సేవ చేయలేము. అందువల్ల సేవ చేయగలిగిన ఓపిక నీలో ఉన్నప్పుడే, నీలోనే ముగ్గురు ఉన్నారు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అనేటువంటి అమ్మవారు 3 శక్తులు ప్రసాదించింది. అందులోనే నీకు అతి ముఖ్యమైనటువంటి శక్తి, నీ ఒంట్లో ఉండేటువంటి శక్తి అమ్మవారు, నీ ఒంట్లో ఉండేటువంటి ప్రాణం ఈశ్వరుడు, అసలు నీ శరీరమే నారాయణుడు. ఈ ముగ్గురు నీలో ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలవు. కాబట్టి ఈ 3 నీలో ఉన్నప్పుడే నువ్వు సమాజానికి ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయి. అందుకని చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం సేవ చేయలేం. కాబట్టి ఈ ధర్మ మార్గాన్ని ఎన్నుకోమని ఆయన ప్రబోధించేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అండి ఇది. దానివల్లే నా 21వ సంవత్సరంలోనే మొట్టమొదటి హనిజరపేటలో రామాలయం కట్టాను. ఎక్కడైతే విచక్షణ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది అనేటువంటిది ఎక్కువ దూరం అయ్యారు, అక్కడే వాళ్ళని మళ్ళీ తిరిగి సమీకృతం చేసుకుని అందరూ కలిపి వెళ్ళాలి అనేటువంటిది. ఎవరు ప్రార్థించినా నాకు అందులో కూడా ఒక ప్రేరణ కూడా ఉంది. భక్తనందనారు అంతటి మహానుభావుడు. ఎందువల్ల అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ ఆయన శివదర్శనానికి అభ్యంతరం పెట్టిన పశువు జన్మ ఎత్తి కూడా భక్తుల యొక్క మరాలించి తన శిరస్సునే పక్కకు పెట్టింది. దాన్ని మనం వేళ ఆచరణగా ప్రతి శివాలయంలోనూ నందిలో పక్కకి పెట్టి చూపించగలుగుతున్నాం తప్ప ఆంతర్యం ప్రబోధించలేకపోతున్నాం. అంటే భగవంతుడికి ఏదైనటువంటి ఆంతర్యం మనకెందుకు? భగవంతుడికే విచక్షణ లేదు. వీళ్ళందరూ ఎందుకంటే సనాతన ధర్మంలో ఇవేళ కులాలు మతాలు ఇవి ఏర్పడ్డాయి. ఇవేవి లేనప్పుడు వీడు ఎవరిని పూజ చేసేవారు? ధర్మం ఎప్పుడు కూడా పూర్వాచారంలో ఋషుల్లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మన పూర్వీకులు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం దండం పెట్టుకునేవారంటే అన్నబతకాలకి లోటు లేకుండా చేయి స్వామి అని. వాళ్ళకి ఇన్ని కోరికలు, ఇన్ని రకాలైన ఆలోచనలు ఏవీ లేవు వాళ్ళకి. వాళ్ళకున్నదల్లా ఒకటే, తినటానికి ఆహారం, తాగటానికి నీరు. ఈ 2 ఉంటే చాలు. అంత సంతృప్తిగా జీవించింది ఈ ఋషి వ్యవస్థ కానీ మానవ జీవకోటి కానీ. ఎప్పుడైతే ఇందులో కలిపివేశం జరిగి మిగిలినటువంటి ఆలోచనలన్నీ వ్యక్తిలో ప్రభావితం అవడం మొదలుపెట్టాయో కోరికలు పుట్టి,
కోరిక వల్ల పుట్టేటువంటిదే భగవద్గీతలో చెప్పినట్టు మిగిలినటువంటివన్నీ ఏర్పడ్డాయి. అందువల్ల అంతమందిలో నేను గొప్పగా గుర్తింపు పొందాలి. ఒక సభా వేదికలో ప్రోగ్రాం జరిగి ఇచ్చేటప్పుడు కొన్ని వేల మంది సమూహం ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఉనికి లేదు అక్కడ. అందుకని మధ్యలో ఒక ఆయన లేచి మీరు మాకు చేసింది ఏమిటండి అని అడుగుతారు. అంటే అందరూ ఎవరు మాట్లాడింది అని ఆ వ్యక్తి చూస్తారు. అతనికి ఆ ఒక్క క్షణం ఉనికి కావాలి. ఈ ఉనికి అనేటువంటిది కోరుకుంటమే హైందవ మతంలో పెద్ద ఇబ్బంది. మీరు ఇవన్నీ సునిశ్చితంగా గమనించటానికి మీ గురువుగారి యొక్క వాక్కు ప్రకారం మీరు హైందవ ధర్మాన్ని నిలబెట్టాలి, రూపాయి అనేది భగవంతుడికి మధ్య రూపాయి అనేది ఉండకూడదు, కుల విచక్షణ ఇలాంటివి ఉండకూడదు, దగ్గరికి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఇంత బృహత్తరమైన ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఇందాక మీ ప్రెస్ మాటల్లో మీరు వింటూ వ్యక్తిగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం లేదు, వ్యవస్థ ధర్మమే ఎస్టాబ్లిష్ అవ్వాలన్నారు. సో ఒక వ్యక్తి అంత బలమైన కంకణం తీసుకున్నప్పుడు దాని వెనకాల కూడా మీ తర్వాత దీన్ని అందిపుచ్చుకుని నడిపే యొక్క అలాంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందా? అది నిర్ణయించేది పరమాత్ముడే నిర్ణయిస్తాడండి. కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు, మా తండ్రి గారు వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. మా మాతామహుల యొక్క పరంపర నాకు వచ్చింది. మా తల్లి గారి యొక్క తండ్రి తన 89 సంవత్సరాల తపస్సు ఆయన ధారపోసారు. ఆయన ఆఖరి కోరిక ఎప్పుడు మరణిస్తారో ఆయన చెప్పి, ఆయన జీవితంలో ఆఖరి గణి చెప్పి బంగారం కూడా చిన్న ఒక్క పొట్లం కట్టుకుని ఉత్తర కర్మ చేయని చెప్పి సహస్రాల నుంచి ఆత్మను బయటకు విడిచిపెట్టేసిన మహానుభావుడు ఆయన. ఆయన ఆజ్ఞానుసారం ఆయన నిష్కామంగా ఈ తపస్సు నాకు ధారపోసారు. ఆయన నన్ను ఎప్పుడు ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఆయన నిర్ణయించలేదు, కానీ ఎలిజిబిలిటీ అమ్మవారు నిర్ణయించింది. దాని ప్రకారం నేను చేశానని మాత్రమే ఆయన చెప్పారు. ఆయనకి 12 మంది మనవరు. అందులో నన్నే ఎందుకు ఎన్నుకుని చేసేయారు అంటే, నా దగ్గరే ఆయన జీవితాన్ని ఎందుకు ఇచ్చేసారు అంటే ఇతను నిలబెట్టగలడు అనేటువంటిది అమ్మవారి నుంచి ఆయనకు సంకేతం వచ్చింది. అలాగే నాకు కూడా ఎవరు దీన్ని నిర్వహిస్తారు, ఎవరు నడుపుతారు అనేటువంటిది నేను నిర్ణయించలేను. పరమాత్మ నిర్ణయించి నా దగ్గరికి పంపుతాడు. ఇవాళ వరకు నేను నిర్ణయించి 99 రోజుల్లో కట్టాం. నేను కట్టానని నేను చెప్పను. పరమాత్ముడు తన ఉనికిని ఈ రకంగా తెలియజేశాడు. అది సమాజం దానివల్ల ఇవాళ ఉత్తేజం పొందుతోంది, స్ఫూర్తి పొందుతోంది. ఎలా కట్టి ఉంటారు? 14 అడుగులు పూడ్చి దిగితే 2.5 ఎకరాలు క్షేత్రం కట్టడం అంటే అది మాట్లాడిన విషయం కాదు. అది ఎవరు చేశారు? మనమే అంటే దాని బాధ్యత మనమే ఇవ్వాలి. ఇవాళ విమర్శించే వాళ్ళు ఈయన ఎవరితోటి మాట్లాడకుండా తన అనుష్ఠానం తను చేసుకుంటూ జీవ సమాధిలో గడిపినటువంటి వాడు మన పక్కనే ఉన్న ముమ్మిడివరం బాలయోగి. ఆయన్ని కూడా విమర్శించారు. ఆయన ఎవరు నేను అద్భుతాలు చేస్తానని చూపించలేదు, నేను అది చేయగలనని చెప్పలేదు, ఎవరికి మంత్రోపదేశం చేస్తానని చెప్పలేదు. ఆయన భక్తుల సందర్శనార్థం వచ్చేవారు, కూర్చుని మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ధ్యానవంతుల్లోకి వెళ్ళిపోయేవారు. ఆయన అక్కడ ఉంటారట, ఇక్కడ ఉంటారట. ఏమి అనుభవించాడు ఆయన? ఏం ఒక 5 సంవత్సరాల కుర్రాన్ని కదలకుండా మనం నిర్వికల్ప సమాధిలో కూర్చోబెట్టగలమా? సాధ్యపడదు. కానీ ఆయన భగవంతుడు కూర్చోబెట్టాడు. కానీ దానికి కూడా ఆయన విమర్శకు గురయ్యాడు. తర్వాత కూడా చాలామంది మూర్ఖులు ఎలా ఏదో ఉంది అనేటువంటిది సృష్టిలో ఇవేంటి వరకు ఏ మానవుడు తెలుసుకోలేకపోయాడు. ఏదో ఉంది అనేదే ఒక దైవం. ఆ దైవమే ఇవన్నిటినే నడుపుతుంది. కేవలం మన ప్రయాణికులు మాత్రమే. ఇది సనాతన సుదీర్ఘమైన ప్రయాణం. రాముడు పుట్టిన కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కృష్ణుడు పుట్టాడు. కృష్ణుడు పుట్టిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల, లక్షల సంవత్సరాల తర్వాతే మిగిలిన మహానుభావులు పుట్టారు. సనాతనమైన జీవన ధర్మం ఇది. వీళ్ళందరూ దేనికోసం పాటుపడ్డారు అంటే ధర్మం బతకాలి. అందుకే అన్నింటికంటే ముఖ్యమైనది ధర్మో రక్షతి రక్షిత. నిన్ను నేను కాపాడలేను, నీ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఇదే పరమాత్ముడి యొక్క ప్రబోధం. కానీ ఈ కలి ప్రభావంలో ఇవాళ ఆ రోజున మీ తాతయ్య గారు సంకల్ప సిద్ధులు నిష్కల్మషంగా నిష్కామంగా చేశారు. అలాంటి దాన్ని అందిపుచ్చుకునే శక్తి మీలో ఉందని అమ్మవారి వారికి ప్రేరణ కలిగించే మీ 12 మంది మనవల్లో మీకే ఇచ్చారు అది. కానీ ఇవాళ ఉన్న కార్పొరేట్ కల్చర్లో, ఇవాళ ఉన్న వ్యవస్థలో, ఇవాళ నిజంగా చాలా దుర్దశ పట్టిన ఈ స్థితులలో మీరే అంటున్నారు ఇంత సుక్షేత్రమైన, అత్యంత శక్తివంతమైన, ఇంకొద్దిగా నేను ఒక తప్పు మాట మాట్లాడతాను, సుసంపన్నమైన, బాగా వాల్యూ పెరిగి ఉన్న ఇలాంటి వాటి మీద కన్ను పడకుండా, ఏ రకమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా నిజంగా చిత్తశుద్ధితో చేసే మనుషుల్ని అమ్మ మీకు కల్పిస్తారన్న ఆత్మవిశ్వాసం కానీ నమ్మకం కానీ వాళ్ళన్న పరిస్థితుల్లో మీకున్నాయి శాస్త్రి గారు? తప్పకుండానండి. ఎందుకనంటే మనకి తెలియకపోవచ్చు, మన జాతకమే కాదు ఏదైనా ఆ పేజీ ఇంకా మనం తిరగలేదు. ఆ పేజీలో అవన్నీ రాసే ఉన్నాయి. ఈవేళ కొంతమంది జ్యోతిష్ శాస్త్రాన్ని, వాక్సిద్ధిని మా సిద్ధాంతి గారు చెప్పారు, మాకు అయిపోయింది, లేదా ఆయన ముహూర్తం పెడితే దాన్ని తిరుగులేదు అని వీళ్ళు చెప్పుకుంటారు. లేకపోతే ఆయన జపం చేయించారు, మా అమ్మాయి వివాహం కుదిరింది. ఇవన్నీ కొంతవరకు మాత్రమే యథార్థం. మన మాట వల్ల జరగలేదు.
అది రాసి ఉంది, ఉమ్, కానీ నీ ద్వారా చెప్పేవంతే. ఉమ్, ముహూర్తం పెట్టేటప్పుడు కూడా దైవజ్ఞాని రాసి ఉంటుంది. ఉమ్. అంటే నిర్ణయించేవాడు నువ్వు కాదు, భగవంతుడు. భగవంతుడు నిర్ణయించాలి. ఉమ్, కేవలం దాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అంతే. ఉమ్, అందుకని ఇదంతా ఎప్పుడో రాసి పెట్టేసే ఉంది. ఉమ్, ఆ పేజీ మనం తిరగలేదు కనుక మనకి ఆందోళన కలుగుతోంది. ఉమ్, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని. ఉమ్, మనిషి ఎప్పుడు ఊహలోనే జీవిస్తూ ఉంటాడు. ఉమ్, అందుకని చెప్పేసి ఆ ఊహ వల్ల చాలా మంది భయం. తర్వాత ఏమైంది, నన్ను చాలా మంది అడుగుతారు మీలాగే, ఉమ్, తర్వాత ఇదంతా ఏమిటండి అని. ఉమ్, ఎవరిని అడిగి నన్ను ఇది సృష్టించాడు పరమాత్మ. ఉమ్, తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారిది. ఉమ్, వేళ పురాతన దేవాలయాలు బయటపడుతున్నాయి. ఉమ్, కొంతకాలం తిరోగమనంలోకి వెళ్ళిపోయినటువంటి వేళ ఉమ్, ఆంజనేయ స్వామి విగ్రహం ఒకప్పుడు పూజనీయంగా లేకుండా కొంతకాలం విరిగి ప్రభ తగ్గింది. ఉమ్, మళ్ళీ హనుమంతుడికి మళ్ళీ సేవ మొదలైంది. ఉమ్. అలాగే ఈ వేళ ఉండేటువంటి దేవతామూర్తులు చాలా చూడండి. రాముడు ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలు పురాతనమైన వాడు అయినప్పటికీ మళ్ళీ తిరిగి ప్రపంచంలోకి వచ్చింది. ఉమ్, వాళ్ళకే ఉన్నటువంటి కాలగమనం మనకెందుకు ఉండదు? అందుకని ఇంకొక ఆలోచన ఎప్పుడు చేస్తాను నేను. ఉమ్. నేను ఎప్పుడు ఉన్నంతకాలం ఉన్నాను. ఓకే. నాలో ఎప్పుడూ కూడా నేను ప్రశాంతంగా ఉండటానికి గల ముఖ్యమైన కారణం ఇది. ఉమ్, నా టైంలో ఈ రోజు ఈ గంటలో నేను సమాజానికి నేను ఏం చేయగలిగాను? ఉమ్, నేను 24 గంటల్లో ఉమ్, 3 గంటలు రెస్ట్లో ఉంటానండి. 3 గంటలు, అందులో కూడా ఫోన్ ఉంటాయి నాకు. ఉమ్, నేను 21 గంట శ్రమ పడతాను. నేను ఉమ్, 21 గంట ఉమ్, అంటే భగవంతుడు నాకు ఇచ్చేంత వరకు నాకు 1,32,000 మంది శిష్యులు ఉన్నారు. ఉమ్, నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఉమ్, కావేజీలు కట్టో లేకపోతే జాతకాలు చెప్పోలేపు ఎవరి దగ్గర నేను ఒక పైసా తీసుకోలేదు. ఉమ్, దేవుడి పేరు చెప్పి ఎవరిని నేను యాచకత్వం చేయలేదు. ఉమ్, కారణం ఏమిటంటే సంపాదించిన ప్రతి ద్రవ్యం పవిత్రమైంది కాదు. ఉమ్, గురువు యొక్క ఉపదేశంలో ఉమ్, ఎవరి దగ్గరికి వెళ్ళి మహావిద్య ఉన్నటువంటి వాడు యాచకత్వం చేయకూడదు, ఉమ్, ముఖ్యమైనది. ఉమ్, ఎందుకంటే అమ్మవారు భగవతత్వంలో నిగూఢం ఉంది. ఉమ్, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. నాయనా నువ్వు నన్ను చేరావు, ఈ మూడెట్లో నీకేం ఫలం కావాలి? నువ్వు అనుకున్న నీకు జరగడం కావాలి అంటే ఇచ్ఛాశక్తి ఇస్తాను. ఉమ్, నువ్వు ఎవరికి ఏది చెప్తే అది జరగాలి అనుకుంటే, ఉమ్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఉమ్, క్రియాసిద్ధిని ఇస్తాను. ఉమ్, ఇవి రెండూ కాదు. ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మ కారణం నువ్వు తెలుసుకోవాలి, ఎలా బతకాలో నీకు తెలియాలి, సమాజం అంటే ఏమిటో తెలియాలి అనుకుంటే జ్ఞానసిద్ధి ఉంటుంది. ఇది తీసుకో. ఈ 3 ఫలాల్లో నీకు ఏం కావాలి అని అడుగుతుంది అమ్మవారు ఇవాళ. మూడిట్లలో. అవును. అందుకని మన జ్ఞానసిద్ధి, ఒక జ్ఞాని మాత్రమే ఒకే చోట ఉండి సర్వాంతర్యామిగా సర్వాన్ని వీక్షించగలడు. 1000 కబుర్లు చెప్పడం కంటే ఒకటి నిర్మించడం చాలా కష్టం. అవును. ఒక సంస్కృతిని ఆపాదించగలగడం కష్టం. ఒక కుగ్రామైన వీరంపాలెం కూడా నాకున్న కొద్దిపాటి స్వార్థం, ఇది అతి చిన్న కుగ్రామం, ఉమ్, వ్యవసాయదారులు తప్ప ఇక్కడ ఎవరు ఉండరు. ఉమ్, కానీ నా తర్వాత కూడా ఈ భూమి వెలగాలి అన్నది నా కోరిక. ఉమ్, బయట 92 దేవాలయాలు కట్టిన తర్వాత ఉమ్, 93వ దేవాలయంగా కట్టాను ఇది 99 రోజుల్లో. ఓకే. ఎందుకని కట్టాను అంటే నా తర్వాత కూడా నాకు కూడా ఎందులోనూ లేని స్వార్థం ఒక దాంట్లో ఉంది. నేను పుట్టిన ఊరిది, ఊరిది. అది ఒకే ఒక కారణం. అది ఎవరు సహకరించరు. జన్మభూమిని అలాగా ఇచ్చేయాలి. నా వల్ల ఒక వ్యక్తి ఒకరోజు నా దగ్గరికి వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, రావి చెట్టు కింద. ఉమ్, స్వామి మీ గురించి, అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఉమ్, మీ గురించి పొద్దుననగా వచ్చాను, ఉమ్, తాగడానికి ఇక్కడ మంచినీళ్ళు కూడా లేవు, మీరు ఎక్కడికో వెళ్ళారన్నారు. ఉమ్, నేను అప్పటిదాకా నిరీక్షణలోనే ఉండిపోయాను. సాయంత్రం 5 అయిందండి, ఉమ్, పోనీ వెడదామంటే ఎక్కడ ఒక దేవాలయం కూడా లేదు ఇక్కడ, ఉమ్, కాలక్షేపం చేద్దామంటేను ఉమ్, అలాగే ఉన్నాను అన్నాడు. ఉమ్, మనసు జీవుక్కుమంది. ఉమ్, ఆ వేళ భగవంతుడు అతని నుంచి నాకు మెసేజ్ పెట్టాడు. ఉమ్, నువ్వు కాదురా, ఉమ్, ఇక్కడ సేద తీరడానికి ఒక ధామం కావాలి ఉమ్, అన్నాడు కదా. ఉమ్, ఎక్కడికన్నా వెళ్ళి గడుపుదామంటే ఒక మందిరం కూడా లేదు, ఇక్కడ ఆలయం కూడా లేదు. ఉమ్, ఉమ్, అది సేద తీరే భూమిది ఎందుకు కాకూడదు? ఉమ్, అది పరమాత్ముడు నాకు ఇచ్చే సందేశం. ఉమ్, అందుకని అప్పటికప్పుడు వేళ చాలామంది ప్రముఖ రాజకీయవేత్తలు కూడా భూమి పూజ అప్పుడు వచ్చి ఉమ్, ఒక మాట అన్నారు, శాస్త్రి గారు ఇది ఎప్పటికి పూర్తవుతుందండి అన్నారు. ఉమ్, ఈ వేళ వసంత పంచమి, ఉమ్, మాఘశుద్ధ పంచమి, ఉమ్, శంకర జయంతి ఉమ్, మే 14వ తారీఖు ఉమ్, నేను ప్రతిష్ఠ చేస్తున్నాను. ఉమ్, ఈ 2 రోజులకి మధ్యలో వ్యవధి 99 రోజులు. ఉమ్, మేలో ప్రతిష్ఠ చేస్తారా ఉమ్, అని అడిగారు. ఉమ్, అంటే ఇది మేలో చేస్తున్నాను, మే 14 శంకర జయంతి ప్రతిష్ఠ అవుతుందండి ఇది అన్న. ఉమ్, నేను 20 మెట్లు దిగి కిందకు వచ్చా. అసలు ఈ గుడి నేల మీద ఎత్తుకు రావడానికి 14 అడుగులు పూడ్చాలి, బా, దానిపైన మళ్ళీ 40 అడుగులు గుడి కట్టాలి. ఉమ్, మీరు డేట్ ఎలా చెబుతున్నారు? ఎంత సిద్ధాంతులు అయితే మాత్రం ఉమ్, మీరు దైవం ఉన్నాడంటే చాలా నమ్మితే నమ్మొచ్చు, ఉమ్, కానీ నేనైతే నమ్మలేనంత గొప్పగా. ఉమ్, నాకు దీంతో నిర్ధారణ కావాలన్నారు. ఉమ్, మీరు మే 14వ తారీఖు ఇన్విటేషన్ పంపిస్తానండి, ఉమ్, మీరు వచ్చేసేయండి అన్నాను నేను. ఉమ్, ఇద్దరు, ఉమ్, ఆ ఇద్దరు ప్రముఖులు, ఒక ఆయన మా ఎంపీ గారు బుల్రామయ్య గారే, ఓకే. ఒక ఆయన నారాయణ స్వామి గారు. ఉమ్, ఉమ్, తప్పకుండా మీరు వదురుగానండి, నేను కేకేస్తాను. ఉమ్, మే 14కి మధ్యలో కూడా భక్తుడు అని చెప్పుకుంటానికి ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఉమ్, నేను భక్తుడు అని చెప్పుకునేటప్పుడు చాలామంది దేవుణ్ణి నమ్మాకే నాకు కష్టాలు వచ్చాయండి అంటారు. ఉమ్, దేవుణ్ణి నమ్మాక కష్టాలు రావు.
కష్టాన్ని తట్టుకునే శక్తి పరమాత్ముడు ఇచ్చిన తర్వాతే కష్టపెడతాడు. చాలా బాగుంది, మంచి పాయింట్ అండి. ముందు శక్తి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయాలి అంటే మన తమ్ముడు ఆపరేషన్ చేసిన ఎనస్థీషియా ఇవ్వకుండా సర్జరీ జరగదు. అలాగే ఎనస్థీషియా అనేటువంటి పదానికే పరమాత్మ. నువ్వు ఏ కష్టం నుంచి, ఏ దుఃఖం నుంచి ఏ రోజులు బయటపడాలన్నా ఆ పరమాత్మ అనుగ్రహం అనేటువంటి ఎనస్థీషియా నీకు ఉంటేనే మనం చేయగలుగుతామండి. అందుకని మీరు ఆ వేటకు వచ్చేసేయండి అన్నాను. మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మే 14 అంటే ఎండ అంత తీవ్ర స్థాయిలో ఉండేటువంటిది, మీరు దాన్ని ఎలా ఆపగలుగుతారు అన్నాడు. నేను చేసే సేవ నిస్వార్థమైంది అయితే, నేను భగవంతుడి గురించే చేస్తుంటే ఇది కరెక్ట్ అయితే భగవంతుడు నమ్మితే, నాకు వ్యక్తి నమ్మక్కల్లా, నమ్మించవలసిన వాడిని వాడిని, వీళ్ళ కాదు. అందుకని ఏమో వర్షం ఎండే పడకపోవచ్చు నేల మీద అన్నాడు. మీరు 2002లో మే 14వ తారీఖు ఒకసారి డిజిటల్ తీసి చూడండి వాతావరణ శాఖ. కరెక్ట్గా 10వ తారీఖుని, మే 10వ తారీఖుని వైజాగ్కి 470 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంలో వాయుగుండం పట్టిందండి. ఆగ్నేయంలో అది 8 రోజులు అటు కదలలేదు, ఇటు కదలలేదు. వాతావరణం చల్లబడింది, మొత్తం ఎండ పడలేదు నేల మీద. ఏ క్షణానికి ఆ క్షణం వర్షం పడిపోతుందనే వాతావరణంలోనే ఉంది. మే 16వ తారీఖు అయింది, మళ్ళీ 42 డిగ్రీలు గడిపి. దాంతో ఆయన వచ్చి తప్పట్లు కొట్టి అన్నాడు. నాతోటి వేళ ఆయన ఒక ఇదిగా మాట్లాడారు, భావోద్వేగంతో ప్రకృతి ఆయన్ని కనికరించింది. అలాగే ప్రతిష్ఠ కూడా అయిపోయింది. అంటే దైవం ఏందో అంత అపారమైన నమ్మకం, సంకల్ప. ఇప్పుడు దైవం ఎలా పనిచేస్తాడు నీలో అని అడిగితే ఒకటే, దైవం అగమ్యమైనటువంటి ఒక ఎనస్థీషియా. సుఖమైన, దుఃఖమైన, ఆనందమైన, విచారమైన అనుభవించాలి అంటే మూర్ఖుడు చిన్న రణం లేస్తేనే చాలా వ్యాధి బాధపడతాడు. తెలివైన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు కూడా నేను నీకు తగ్గిస్తానని చెప్పడం, ఎనస్థీషియా ఇస్తాడు. ఆ ఎనస్థీషియాల వల్ల దుఃఖాన్ని కూడా సుఖంగా అనుభవిస్తాడు. మా డాక్టర్ గారు అంత గొప్పవాడు లేడు, నాకు అసలు ఆపరేషన్ చేసినట్టే తెలియదు అని 10 మందిని ప్రమోట్ చేస్తాడు. నువ్వురా మా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను, ఆయన అసలు ఏం చేసినా అసలు ఆపరేషన్ చేసినట్టే లేదంటే. ఇక్కడ ఆపరేషన్ చేసింది ఆయన అయినా అసలు ఈయనకి బాధ తెలియకుండా చేసిన వాడు ఎవడు? ఎనస్థీషియా అనే పరమాత్మ. ఈవేళ ఆయనే మీ రూపంలో ఎనస్థీషియాగా ఉన్నాడు. అందుకే తల్లి పోయినా, తండ్రి పోయినా, ధనం పోయినా, ఏది పోయినా, ఎలాంటి కష్టాలు అనుభవించినా మళ్ళీ తిరిగి ఉత్తేజంగా ఉండగలుగుతున్నాము అనుకుంటే 2 గొప్పవి. ఒకటి కాలం, రెండోది మరుపు. ఈ మరుపు కాలం అనేది లేకపోతే మానవ జీవితం అంతా దుఃఖమే. అందుకని దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోను. నేను చేయగలిగినంతకాలం నేను నీకు దేవాలయాలు కట్టగలుగుతాను. ఈవేళ నైమిసారణ్యం కూడా లోపలికి రాగానే 42 అడుగులు ఏకశిల నారాయణమూర్తి, ఒక లారీ ఇసుకి 3 లక్షలు, ఒక లారీ మెటల్ 2,75,000. ఎన్నో ఆస్తులు అమ్మేసారు భగవంతుడి కోసం, కానీ పేదవాడిని చేయలేదు స్వామి. నిర్మించగానే వాడు ఇలా చూడగానే చేతులు 2 మనం చెప్పక్కర్లేకుండానే నేనే ఎదుగున్నాను సున్నా వాళ్ళని ఐడెంటిఫై చేయరు, చేయక్కర్లేదు కూడా. అలా చూసుకుంటూ తన్మయత్వంగా వెళ్ళిపోతారు ఆయన దగ్గరికి. వెళ్ళిపోయి ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి. సర్వ జగత్తుని తన శరీరం మీద చిత్రీకరించినటువంటి రూపమే విశ్వజన్య అమ్మవారు. అది నైమిసారణ్యంలోనే ఉంది. పాత్రికేయులందరూ నన్ను అడిగారు, ఇంతవరకు ఎవరు యజ్ఞ విధానంలో దేవతామూర్తులను ఆవాహన చేసి యజ్ఞం చేయలేదండి. ఏదో ఖర్జూరకాయ, పశువు కొమ్ము పెట్టి దాని మీద ఆవాహన చేయటం, తదుపరి యాగబ్రహ్మకి ఇచ్చేసేయటం. అది ఈ వేళ వరకు జరిగిన సంస్కృతి అదే జరిగింది. ఎందుకని? ఏ దేవతను మీరు ఉపాసిస్తారో ఆ దేవతను మీరు ఆహ్వానం చేసిన తర్వాత వెనక్కి పంపడం కుదరదు. రూపక విగ్రహాలుగా దశమహావిద్యలు, సప్తమాతృకలు, మహాకృత్యాన్ని రూపక విగ్రహాలుగా తయారు చేసి ఉపాసించిన మహాయాగమే విశ్వశాంతి మహాయాగం. అందరూ పీఠాధిపతులు అందరూ అడిగారు, తర్వాత ఇవన్నీ మీరు ఏం చేస్తారు? ఏమో ఏం చేస్తానని అమ్మవారు నా చేత ఈ పని చేయించిందో, విగ్రహాలు చెక్కించి జైపూర్ని తెప్పించాను. హైంకార్, ఈంకార్, బీజాక్షరాలతో మహాయాగం అయిపోయింది. 1,000 కుంకుమార్చన అయింది. 1128 మహాచండీ యాగాలు అయ్యాయి. నవాక్షరి మూలమంత్రం 19 కోట్లు చేశాం. ప్రతి 6 గంటలకి ఒక బీజాక్షరంతో మహానివేదం చేశాం. ప్రతి 6 గంటల్లోనూ 108 హోమగుండాలు ఆరిపోకుండా చేసిన యజ్ఞం అది. వీటి కోసం ఒక ఆరామం కడతాను అన్నాను. అంటే వీటి వదిలిపెట్టేయండి నేను అంటే అందరి డౌట్ ఏమిటంటే సందేహం, ఇది తప్పకుండా ఈయన చేసిన తర్వాత ఎక్కడో పెట్టేస్తారు పట్టుకెళ్ళి. ఆ ఎక్కడ అనేది రాజమండ్రిలో కడదామని ప్రయత్నం చేశాను, కానీ అమ్మవారు ఒప్పుకోలేదు. విశ్వజన్ని కాశీలో నా పీఠం పక్కనే కడదామని సైట్ కూడా కొన్నాను. ఎందుకో తల్లి అక్కడ కూడా నాకు క్లియరెన్స్ ఇవ్వలేదు, సందేశం రాలేదు. బాధగా నైమిసారణ్యం వెళ్ళి పడుకున్నాను. ఒకసారి వెళ్ళొద్దాం పోనీ ఋషులు తపస్సు చోటు. ఎందుకో నేను స్థిరోభవ అనే మాటలు వినపడ్డాయి, నేను ఇక్కడ ఉంటాను అని. ఒక ఉగ్రవాద చర్యలు ఉన్న వ్యక్తి దగ్గర కొన్నానండి. అది ఒక స్థలం ఒకటికి అమ్మితే వాడు 10 మందికి అమ్ముతాడు. అలాంటి వ్యక్తి దగ్గర కొన్నాను.
కానీ అప్పుడు కూడా నా కోసం భగవంతుడు ఒకరిని సృష్టించి ఉంచాడు. ఉమ్, ఆయన ఐజీ ప్రతాప్ కుమార్. ఉమ్, స్వామి ఎలా వచ్చారు ఏంటంటే, నైమిసారణ్యంలో సైట్ కొన్నానండి అన్నాను. అనగానే అక్కడంతా కొంచెం మాఫియా ఎక్కువ స్వామి, అమ్మిన భూములు అమ్ముతారు, మీరు తెలుగువారు, హిందీ కూడా రాదు, మీరు ఎలా ఇబ్బంది పడతారో అని భయంగా ఉంది నాకని ఎవరైనా అడిగి ఆ వ్యక్తి యొక్క పేరు తెలుసుకున్నారు. ఆయనకు మెసేజ్ పెట్టు, మా గురువుగారు ధర్మం తప్ప రెండోది ఆలోచించడు, ఆయన ఆలయం కడదామని అంత దూరం నుంచి వచ్చే రీడెవలప్మెంట్ నైమిసారణ్యానికి, అతనికి చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి, అవి సాధ్యమైనంత వరకు వాటి ప్రభావం లేకుండా తగ్గించుకోమని చెప్పు, ఆయన ఏదో ఆశిస్తున్నాడు కదా, అది నేను పూర్తి చేస్తానని చెప్పు అని చెప్పాడు ఆయన. ఓ, ఆ వ్యక్తి మారిపోయాడు. మొట్టమొదట తన స్వప్రయోజనం కోసం భక్తుడిగా మారినా కూడా తిరిగాడు. ఉమ్, తర్వాత తనే దగ్గరుండి సేవ చేశాడు. ఉమ్, తర్వాత వీరంపాలెం వచ్చి చూసిన తర్వాత ఆ వ్యక్తిలో మంచి పరివర్తన వచ్చింది. ఈవేళ మంచి భక్తుడైపోయాడు, ప్రియ శిష్యులు ఒకడు. వీళ్ళు ఎవరు మార్చారంటారు? పరమాత్మ. అందుకే మీరు అడిగిన దానికి ఇంత సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇది ఎవరిని అడిగి గూళ్ళో వాళ్ళు కూడా అన్నారు, ఇంత గుడి కడుతున్నారు, మీ తర్వాత ఎవరు పోషిస్తారండి దీన్ని? ఈ వేళ ఇందులో పోషించే వాళ్ళు ఒక్కడ కూడా లేరు ఈ గ్రామస్తుల్లో. కానీ బయట నుంచే జనం వస్తారు. మొన్న 1500 లక్షాభ్యాసాలు అయ్యాయి. ఎన్ని ఊళ్ళు జనం వస్తే ఈ వేళ అవును, అంత జనాలు వస్తారు. ఒక్కొక్కరు కూడా 15 మంది ఉన్నారు. ఉమ్, ఈవేళ మా పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటే విద్యావంతులు అవుతారు అని నమ్మకం కలిగింది. అంటే ఎంత తపస్సు, అమ్మవారి నుంచి కోటి గాయత్రి చేసాను, ఇక్కడ అవును. స్థిరాచార చేయించాను. స్వామి, ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఒక మాటలు మాట్లాడారు, వాళ్ళ ప్రతివాడు జ్ఞానే, ప్రతివాడుకి సహస్రారమో లేకపోతే ఇంకోటి ఆ ఆధార చక్రాలన్నీ యాక్టివేట్ అయినాయి. ఇవాళ చాలామంది సోషల్ మీడియాలో ఎక్కడో తపస్సు చేసుకునే వాళ్ళు కూడా జనారణ్యంలోకి వచ్చి, జనబాహుళ్యంలోకి వచ్చేసి ఇలాంటి రకరకాల సిద్ధాంతాలు, రకరకాల మాటలు మాట్లాడటం మొదలెట్టారు. ఒక బోల్డ్గా మాట్లాడే ఒక వ్యక్తిగా నిజంగా ఒక భగవంతుడి యొక్క దర్శనం కానీ, భగవంతుడి యొక్క తత్వం కానీ అబ్బినవాడు ఈ సొసైటీలోకి వచ్చి ఇవాళ ఒక చిన్న కామ్యాన్ని ఆశించో, చిన్న వీటిని ఆశించో ఇలా తిరుగుతారంటారా? 100% తిరగరండి, వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే తత్వాలు ఉన్నాయి, వస్తువుకి గుణాలు ఉంటాయి, వ్యక్తులకు లక్షణాలు ఉంటాయి, భగవంతుడికి తత్వం ఉంటుంది. భాస్వరం, పొటాషియం లాంటివి ఉన్నాయి, వాటి యొక్క ఇదేంటి లక్షణం ఏమిటి? పేరటం, విస్ఫోటనం. అలాగే వ్యక్తి గుణాలు ఉన్నాయి, వాడు అంతేరా, వాడు మారడం, వాడి గుణం అంతే, పుట్టుకతోడు వచ్చే గుణం పోదాం అని చెప్పుకుంటారు. భగవంతుడికి తత్వం ఉంది. అందుకని తత్వాన్వేషణ చేసేవాళ్ళు రామతత్వం అని, శివతత్వం అని, నారాయణతత్వం అని, బ్రహ్మతత్వం అని, ఎవరికి ఆ యొక్క స్వామి యొక్క జీవన విధానం, ఆయనకి ఇది నచ్చుతుందో వాళ్ళు ఆ తత్వంలో ఇన్సెట్ అవుతారు. అందుకే యుగ పురుషులు పుట్టినప్పుడు, అవధూతలు పుట్టినప్పుడు వాళ్ళు తత్వ ప్రబోధనే చేస్తారు. నేను సమాజానికి ఒక మంచి విషయం చెబుతున్నాను ఈవేళ. మోక్షం గొప్పదా, అంతకంటే గొప్పది ఏదన్నా ఉందా? చాలామంది స్వర్గం అక్కర్లేదు, స్వర్గంతో ఇక్కడ కూడా అనుభవిస్తున్నాం, దాసదాసి జనం ఉండి అన్నీ పొందుతున్నాం, కానీ మోక్షాన్ని కాదుకునేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగితే నేను ఉన్నాడనే చెప్తాను. ఎందుకని మోక్షం కంటే అతీతమైనటువంటిది ఏమిటి? త్యాగం. త్యాగి. ఈ జన్మలో ఒక అవకాశం ఇచ్చావు, కొన్ని లక్షల మందిని నీ దగ్గరికి చేర్చడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నాను నేను. ఈ జన్మతో ఇది అయిపోకూడదు, ఈ సేవ అయిపోకూడదు, నాకు మరో జన్మ కావాలి, ఆ జన్మలో కూడా నేను జ్ఞానిగానే ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే కొన్ని కోట్ల మంది నీ దగ్గర నేను తీసుకురాగలుగుతాను. అది రామతత్వం కావచ్చు, శివతత్వం కావచ్చు, బ్రహ్మతత్వం కావచ్చు. అందుకే ఒక జన్మ కావాలి. అంటే సేవ చేయాలి అనుకునేవాడు ఎన్ని జన్మలైనా సేవ చేస్తూనే ఉండాలి ఎక్కడో అక్కడ. ఈ సేవ ఎటుకేసి వెళ్ళాలి? గమ్యం పరమాత్మే, అంతిమ సంస్కారం. అందుకని అక్కడికే చేరాలి. దానికోసం ఇది నిరంతర ప్రక్రియగా ఉండాలి. అందుకని ఉనికి సాటుకునేటువంటి వాడు ఎవడైనా ఎక్కడో అక్కడ పడిపోతాడు. ఇవన్నీ ఉనికి. ఆయన మీడియాతో వాడు నిజంగా వాడు వెళుతున్న వాడిని కూడా ఒకసారి ఆపి, ఇవాళ మిమ్మల్ని అది చేయండి ఇది చేయండి అంటే వాడు తెలుగులో మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వీళ్ళతో పని లేదు. ఉనికి ఎంత ప్రమాదకరమైందంటే, ఎండిపోయిన చెరువులో కప్ప ఉసూరు మంటూ కూర్చుంది బాధపడుతూ, నీళ్లు లేవని. పెద్ద వర్షం పడింది, ఆ వర్షం పడగానే చెరువు నిండిపోయింది. అది ఆనందంగా అరిచింది బెకబెకమని, ఇక్కడ బోళ్ళని నీళ్లు చేరే, మీరందరూ వచ్చేసేయండి, మనందరం ఇందులోనే ఉండొచ్చు, సుఖంగా ఉంటుంది, కావలసిన నీళ్లు అని చెప్పింది. అది చెప్పగానే అరవటం మొదలు పెట్టింది అనమాట. చెప్పడం అంటే దాని భాషలో బెకబెకమని అరిచింది. ఆ గట్టు మీద ఒక ఎండిపోయిన పాము కూడా ఉంది. అదే అనుకుంది, 10 రోజుల నుంచి ఆహారం లేదు, ఒక్క కప్ప కూడా దొరకటం లేదు తినడానికి. దాని ఉనికి అదే చెప్పుకుంది, నేను బలానా చోట ఉన్నానని. వెనకాల నుంచి వచ్చి పట్టేసుకుంది దాన్ని. అక్కడితో దాని ఉనికి అయిపోయింది. ఇదే ఉనికి అంటే. ఏ వ్యక్తి అయినా నేను గొప్పవాడిని, నన్ను ఐడెంటిఫై చేయాలి, నాకు ఉనికి కావాలని కోరుకునే ప్రతి వ్యక్తి దీనికి లోబడి ఉంటాడండి.
అందుకనే హిందూ మతంలో ఉనికి గురించి తాపత్రయపడిన వాడు ఎవడూ గొప్పవాడు కాలేకపోయాడు. భగవంతుడి కోసం తాపత్రయపడిన వాడు గొప్పవాడు అయ్యాడు. నిన్న సంభాజీ యొక్క ఇది ధర్మం ఎంత గొప్పది అంటే తను నమ్మిన పరమాత్మ కోసం, తన ధర్మం కోసం ఎప్పుడు ధర్మం అనేటువంటిది ఒక రక్షణ కవచం. అందులో ఉండగలిగితేనే పరమాత్మ అంతటి వాడు ఒక మాట చెప్పాడు. వేదాలు ఇలా చెప్పేవి, శాస్త్రం ఇలా చెప్పింది, ధర్మం ఇలా చెప్పింది అని చెప్పాడే తప్ప నేను ఇలా చెప్తున్నాను అని భగవద్గీత మొత్తంలో ఒక మాట కూడా లేదు. ఇది నిజమైనటువంటి రియాలిటీ అంటే. ఇవాళ ప్రతివాడు కామ్యాన్ని ఆశించి పనులు చేయటం, లేదంటే కనుక నేను శివుడికి చెరుకు పానకం పోస్తే ఇది వస్తుంది, లేకపోతే భస్మంతో చేస్తే ఇది వస్తుంది, ఇలా కామ్యాన్ని ఆశించి చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి దైవత్వానికి తీసుకొచ్చి అక్కడ వాటి కోసమే వస్తున్నారు. కానీ నిజమైన ఆధ్యాత్మికతతో మనం ఈ ధర్మంలో పుట్టాము, మన ధర్మాన్ని మనం నిలబెట్టాలి అనేవాళ్ళు తక్కువైపోయిన రోజుల్లో ఇవాళ ఈ యొక్క వీరంపాలెం మహాక్షేత్రం ద్వారా ఇక్కడికి వచ్చే భక్తులు, మీరు ఇందాకే చెప్పారు, మీరు ఎలా వచ్చినా సరే చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో వస్తే కనుక భగవంతుడికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో 25% మాత్రమే భగవంతుడి గురించి వస్తారు, మిగిలిన 50 మంది ఎలా చేస్తున్నారో వస్తారన్నారు. సో ఈ పర్సంటేజ్ ఎప్పటికి మారుతుందంటారు? నిజంగా భగవంతుడి కోసం వచ్చే పర్సంటేజ్ ఎప్పటికి మారుతుందంటారు? ఒక స్వామీజీ ఒక మాట చెప్తారు, నేను దేవుని చూడాలి అని ఒక భక్తుడు ఆయన కూడా పడతాడు. సరే రమ్మని చాలా రోజుల తర్వాత ఇవ్వాలన్నీ దైవ దర్శనం చేస్తే కానీ నాకు ఇది ఉండదండి, మీరు భగవంతుడు నేను చూడవలసిందే అంటాడు. సరే రా చూపిస్తానని తీసుకెళ్తారు. ఒక కావేరీ నదిలో తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి 3 ములుగులు రా, నేను దగ్గరే ఉంటానన్నారు. అంటే ములగ్గానే పీకి మీద చేయి పెట్టి ఆ శిష్యుని నీళ్ళలో నొక్కేసాడు ఆయన. వీడు విరవెలాడిపోతున్నాడు. అది 10 సెకండ్లు అయింది, 15 సెకండ్లు అయింది, 20 సెకండ్లు అయింది. కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు, ఈయన చేయి తీయటం లేదు. ఆఖరి మినిట్లో ఆయన చేయి తీసేశారు. పైకి ఉవ్వెత్తులు లేచాడు. ఇంతంత అయిపోయాయి కళ్ళు అయిపోయి, స్వామి దైవాన్ని చూపిస్తారని నేను అనుకున్నాను, మీరు దైవం దగ్గరికే పంపించేసేలా ఉన్నారు, ఇంకొక క్షణం మీరు చేయి తీయకపోతే నేను అక్కడికే వెళ్ళిపోదును, చూడటం కదా ఆయన దగ్గరికి వెళ్ళిపోదును అన్నాడు. ఆయన నీళ్ళలో మురిగేవు కదా, నువ్వు ఆగర్భ శ్రీమంతుడివి, కాకపోతే దైవాన్ని చూడాలని నా దగ్గరికి వచ్చావు, నీకు ఎంత వస్తుందో నీకు ఆ టైంలో జ్ఞాపకం వచ్చిందా అని పీకి మీద చేయేటప్పుడు అన్నాడు. రాలేదన్నాడు. నీ భార్య చాలా సౌందర్యవతి కదా, ఆవిడైనా జ్ఞాపకం వచ్చిందా అన్నాడు. జ్ఞాపకం రాలేదన్నాడు. మరి నీ పిల్లాడు, వాడు జ్ఞాపకం రాలేదు. నీ అధికారం ఏవీ జ్ఞాపకం లేవు స్వామి, మరి ఆ టైంలో నీకు ఏం జ్ఞాపకం వచ్చిందని అడిగాడు. మీరు ఎప్పుడు చేయి తీసేస్తారా, బయటపడి బతుకుదామా అన్నటువంటి కోరిక ఒక్కటే ఉంది నాకు. ఇంత తపన ఉంటే నువ్వు దైవాన్ని చూడగలవు. ఎప్పుడు మారుతుంది అంటే ఈ కష్టాలు ఎవరు పెడుతున్నారు అంటే వాడి కర్మానుసారం వాడే పెట్టుకుంటున్నాడు. ఆ కర్మ యొక్క ఫలితం వాడు అనుభవించేటప్పుడు వాడు దైవానికి అటాచ్ అవుతాడు. ఎప్పుడు అటాచ్ అవుతాడు అంటే వీళ్ళ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే స్వార్థం అనేది తగ్గి నేను కర్మ సంబంధమైనటువంటిది అనుభవిస్తున్నాను వేళ అనే ఆలోచన మనకి ఎప్పుడైతే కలుగుతుందో సమాజంలో మార్పు వచ్చేస్తుంది. దానికి ఒక వ్యాపారస్తుడు బయలుదేరుతాడు. వచ్చేటువంటి అమావాస్య బ్రహ్మాండమైన గ్రహణం, మగపిల్లలకి తేడా ఉంది, నువ్వుల నూనెతో శివాలయంలో 1 కేజీ నూనె తగ్గకుండా దీపారాధన చేస్తే మీ దోషాలన్నీ పోతాయంటాడు. ఇందాక అన్నాను నేను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సెల్ ఫోన్లు, ఈ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మందికి ఎలా ఉపయోగపడుతున్నాయంటే కామధేనులో ఉపయోగపడుతున్నాయి. ఆయన ఇచ్చినటువంటి ఆ మెసేజ్ వల్ల పీఠాధిపతులతో కాకుండా సిద్ధాంతులు లాంటి వాడు మిగిలినటువంటి వాళ్ళందరూ నూనెతో దీపాలు పెట్టండి అన్నారు. ఆయన దగ్గర ఉన్న 100 టన్నుల మెట్రిక్ నూనె ఒక్క రోజులో ఖర్చు అయిపోయింది అక్కడ. ఇది ఏమైంది అనేటువంటిది కాదు, నిజంగా దీపారాధన వల్ల ఇది అవుతుందా లేదా అనేటువంటిది వేరే విషయం. అది దేవుడి దగ్గర దీపారాధన. మీకు ఆఖరి కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించడంలో కూడా మంత్రార్థం ధర్మం ఉంది. గ్యాస్ బర్నర్ పూడిపోయినప్పుడు అప్పుడప్పుడు ఫిల్టర్ చేస్తూ ఉంటాం దాన్ని. అలాగే స్త్రీలు కూడా కార్తీక మాసం సన్నిధిలో స్నానం చేసి, స్త్రీ మనసు ఎప్పుడు హార్ట్ బీటింగ్ చాలా కరెక్ట్గా ఉండాలండి, బీపీ. అందుకే పసుపు కొమ్ము మెడలో కడతారు. నేను 8000 పేజీలు హైందవ సంస్కృతి రాశాను నేను. ఈవేళ మంత్రం, ఏ మంత్రం ఎందుకు చదువుతారో, దేన్ని ఎక్కడ అలోమం చేస్తారు, ఎక్కడ ఎందుకు విలోమం చేస్తారు, కేశవ అంటే అర్థం ఏమిటో, నారాయణ అంటే అర్థం ఏమిటో, మాధవ అంటే అర్థం ఏమిటో, అసలు మంత్రార్థం, వివాహ మంత్రార్థం కూడా రాశాను నేను. పశువు కొమ్మే ఎందుకు కడతారు, ఈ మిగిలిన వజ్రాలు కట్టొచ్చు, వైడూర్యాలు కట్టొచ్చు, సంపన్నులు ఏదైనా కట్టొచ్చు, ఈ పశువు కొమ్మ యొక్క ఆంతర్యం ఏమిటి? ఇలాంటి అనేక ధర్మాలు ఉన్నాయి హైందవ ధర్మంలో. ఇవన్నీ ఆలోచించిన వాళ్ళు ఋషులు. నేను నా ప్రశ్నలో ఇంకో ప్రశ్న అడుగుదానికి దానికి తగ్గ సమాధానం మీరే చెప్పేశారు. ఇంత మోడరేటివ్ ప్రపంచంలో ఇవాళ మనము పూర్వకాలం విద్యుత్ దీపాలు మాత్రమే లేకుండా నూనె దీపాలు ఉన్న రోజుల్లో ఈ దానాల విషయంలో కూడా
ఇప్పటికీ మనం దీపదానం అంటే దీపదానం ఎందుకు ఇవ్వాలి, టార్చ్ లైట్ ఎందుకు ఇవ్వకూడదు అని మోడరేటివ్ పీపుల్ మాట్లాడే వాళ్ళకి, లేదంటే ఇప్పటికీ కందులు ఎందుకు ఇవ్వాలి, కందిపప్పు ఎందుకు ఇవ్వకూడదు, ఇప్పటికే చేతికర్ర ఎందుకు ఇవ్వాలి, ఇంకా వేరే హ్యాండ్ స్టిక్లు ఎందుకు ఇవ్వకూడదు, ఇలా మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి? అంటే మనిషి తన ఏ జీవితాన్ని అయితే తను అనుభవిస్తున్నాడో అదే జీవితాన్ని మిగిలిన వాళ్ళకి కూడా చేయడంలో తప్పేమిటి అనుకుంటాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏమిటంటే భక్త కన్నప్ప ఒక బ్రాహ్మడు నిత్యాగ్నిహోత్రుడైనటువంటి వాడు ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టేవాడు. కన్నప్ప తను వేటాడి పట్టుకొచ్చిన ఆహారం పెట్టేవాడు. కాళహస్తీశ్వరం చూసుకుంటే స్వామికి ఇవన్నీ ఎందుకు, ఈ కమలాలతో పూజ ఎందుకు, దీంతో ఎందుకు, పైన నీళ్ళు లేకుండా అని ఒక సాలీడు గూడలేదు. నీళ్ళు లేకుండా ఇవన్నీ ఎందుకు, ఎక్కడ పెడతామని అని అది ఇల్లు కట్టేది. ఈ రాళ్ళు రప్పలో ఎందుకు అని ఏనుగు తుడిచేసి అక్కడ కమలాలు పెట్టేది. విలువ లేనటువంటి ఈ వస్తువులు ఎందుకు అని పాము మణిమాణిక్యాలు పెట్టేది. ముగ్గురు భక్తిని ఆయన ఆస్వాదించాడు. కానీ వీళ్ళ ఆలోచన ఏమిటంటే ఇది చేస్తే తప్పేమిటి, శాస్త్రం రాసేనాడు వేళ వాస్తుశాస్త్రంలో లెట్రిన్ ఈ పక్కనే పెట్టాలి, బాత్రూమ్ ఈ పక్కనే ఉండాలి, కమౌట్ ఇటు పక్కే తిరిగి ఉండాలి అనేక మంది కొత్త కొత్త సిద్ధాంతులు చాలా చెప్తున్నారు. వాస్తు శాస్త్రం నవబ్రహ్మలో రాసినటువంటి వాటిల్లో స్పెసిఫిక్గా బాత్రూమ్ గురించి ఎవడో రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే అది రాసే కాలం నాటికి ఇంట్లో చెంబు కూర్చునేటువంటి ఆచారం హైందవ సాంప్రదాయంలో మన దేశంలో లేదు. అందుకని ఆధునిక మానవుడికి ఇది అవసరం అవుతుంది అని వాళ్ళు ఆలోచించలేదు ఋషులు. అందుకని వాస్తుశాస్త్రం ఇది ఎలా ఉండాలి రాసేది తప్ప స్పెసిఫిక్గా సెప్టిక్ ట్యాంక్ ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి ఎందులోనూ చెప్పలేదు. కానీ వాళ్ళు ఎందుకు చెబుతున్నారు దాని అంటే శాస్త్రం నదికి అవతల ఉంది, మనం యువతలు ఉన్నాం. ప్రతి వ్యక్తిలోనూ ఒక ఇగోయిజం ఉంటుంది. నేను చాలా గొప్పవాడిని, నాకు అన్ని ధర్మాలు తెలుసు, నేను నమ్మిందే సిద్ధాంతం, మా గురువుగారు చెప్పిందే కరెక్ట్, నేను నడిచే మార్గమే కరెక్ట్. ఇదే మనిషిలో ఉండే ఈగోయిజం. దానివల్ల ఈవేళ ఎవరి మట్టికి వాళ్ళు నేను చెప్తున్నాను మీరు చేయండి, మీకు అవ్వకపోతే అడగండి. మన ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఆయన ఎంత రీడింగ్లో నెగ్గుతాడు, ఎంత రీడింగ్లో నెగ్గుతాడు, దీనికి ఇన్ని సీట్లు వస్తాయి అని మాట్లాడారు. ఇది జ్యోతిష్ శాస్త్రం ఏనాడు చెప్పలేదు. రాజకీయం గురించి అవేళ రాజకీయం లేదు జ్యోతిష్ శాస్త్రం పుట్టబడే నాటికి. కానీ ఆయన చెప్పినందువల్ల ఆ వెయిట్ ఎవరి మీద పడుతోంది, ధర్మం మీద పడుతోంది, శాస్త్రం మీద పడుతుంది. అసలు శాస్త్రం అంతా అబద్ధమే. మొన్న ఎవరో వచ్చాడు, ఆయన ఏదో చెప్పాడు, జరిగిందా, ఆయన చెప్పింది ఒకటి ఇక్కడ జరిగింది ఒకటి, అసలు శాస్త్రమే లేదు అనేటువంటి ఇంకొక శుష్కవాదం పుడుతోంది. అసలు తన ఉనికి కోసం స్టేజీ ముందుకు వచ్చి లేకపోతే కెమెరా ముందుకు వచ్చి ఎవడైనా చేయమని చెప్పాడు? మీకున్న నాలెడ్జ్ అంతా దేని మీద మనం అధ్యయనం చేసాం, మన శక్తి ఎంత, అసలు భగవంతుడి యొక్క కాలగమనాన్ని ఆపగలిగిన శక్తి మనకు ఉందా? ఒక పార్టీ నెగ్గుతుందని చెప్పడానికి అంతమంది యొక్క శాసనసభ్యుల యొక్క జాతకాలు ఈ దగ్గర ఉన్నాయా? అవన్నీ అనాలిసిస్ చేసి రాజయోగంలో ఉంది, అది ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అయితే ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడు అనేటువంటి విధానం కరెక్ట్ కాదు. నేను ఎవరికైనా చేతులు దండం పెట్టి చెప్పేది ఒకటి, ఒక వ్యక్తిని ధర్మం వైపు నడిపించండి, అది నిస్వార్థమైన సేవ అయిన ఉండాలి. అవేళ దేశ సుభిక్షంగా ఉంటుంది. ఉన్న యథార్థాన్నే మాట్లాడు. మనకి కల్పించాల్సిన అవసరం మనకు లేదు. మేము వాస్తుశాస్త్రం చెప్పడానికి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో అంతా బాగు చేసినారు, బాగానే ఉందని చెప్పి వచ్చేస్తా. అక్కడ వెళ్ళను నేను. జ్యోతిష్ శాస్త్రం వాస్తుశాస్త్రం దగ్గరికి వెళ్ళను, నేను చదువుకున్నాను. కానీ ఎందుకు వెళ్ళను అంటే ఏదో చెప్పకపోతే వాడు సిద్ధాంతి గారు కాదు, అన్నీ బాగున్నాయంటే ఎందుకు ఆయన తీసుకొని ఈ గుమ్మం తీసి ఎక్కడ పెట్టు, అది తీసి ఎక్కడ పెట్టి, తీసి ఎక్కడ పెట్టి అంటే మా సిద్ధాంతి గారు చెప్పారు బ్రహ్మాండంగా ఉంది తర్వాత అంటే అసలు అవతల వ్యక్తికే సాటిస్ఫాక్షన్ లేదు మాట్లాడకపోతే, ఉన్నదన్నట్టు చెప్తే. అందుకని వీళ్ళు దైవానికి ఎడిట్ అవుతారు. భక్తి అనేటువంటిది దైవం ఎక్కడొక్కడ కావాలి. విగ్రహారాధన ఎంతకాలం అయింది మనకు ప్రారంభమై, అంత క్రితం వీళ్ళు ఎవరిని ఉపాసించేవాళ్ళు? రామచంద్రమూర్తి రామలింగేశ్వరుని పెట్టాలని పూర్వం ఎవరిని ఉపాసించాడు? సప్తస్వ సమారూఢం సూర్యుడిని. అందరికీ ప్రకృతిలో పరమాత్ముడు సూర్య భగవాన్ ప్రకృతిని ఉపాసించేవాడు. అందుకే మన పూర్వీకులు కూడా మీరు ఇందాక అడిగారు ఈ కోరికలన్నీ ఉన్నాయా అని. అన్నబుతకాలకి లోటు లేకుండా చూడమన్నారు. ఎక్కడ ఉన్నా మీకు మొట్టమొదటి కావాల్సింది ఏమిటి అంటే ఉతకం. 8 గంటలు ఏం తాగకుండా ఆగిపోయారు అనుకోండి, ప్రాణం పోతుంది. అందుకని ముందు అన్ని బాధల కంటే గొప్ప బాధ ఏమిటి? దాహబాధ. అందుకని మొట్టమొదట నదీ తీరాలు ఎక్కడున్నాయో చూసి అక్కడ క్షేత్రాలు కట్టేవారు. నదీ తీరాల్లో క్షేత్రాలు ఏర్పడటానికి ముందు మనిషికి నిత్యావసర వస్తువు ఏమిటి అంటే జీవజలం. అందుకని నదీ క్షేత్రాలు మొత్తం అన్నింటిలోనూ క్షేత్రాలు ఏర్పడ్డాయి. తర్వాత నీరంటూ ప్రవహించిన తర్వాత కాయో పండో ఫలమో తప్పకుండా దాని పక్కనే వృద్ధి చెందుతుంది. వీళ్ళు అన్నం వండుకుంటాం, ధాన్యం పెంచుకుంటాం, ఒడ్లు నుడుచుకుంటాం, మిల్లుకెళ్ళి ఆడించడం, తింటల్లోనే ఋషి గడిపితే ఇంకా ధ్యానం ఏం చేసుకుంటాడు? గృహస్థుడు అయిపోయాడు మళ్ళీను. అందుకని ఆహారాన్వేషణకు అతి తక్కువ టైం కావాలి అంటే ఓ చెట్టుని ఏదైనా నడిచి పెడుతుంటే పండు పడిపోయింది అనుకోండి కింద,
ఆ పడ్డు తిని దాహార్తి తీసుకుని ఆహారం ఇచ్చేసుకుని మళ్ళీ వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడు. 24 గంటలకు 20 గంటలు ధ్యానం చేసేవాడు, అరగంటలో ఆహార నియమాలకు సంబంధించినట్టు పని పూర్తి అయిపోయేది. అంటే ఎక్కువ టైం ధ్యానంలో గడిపేవారు కనుక వాళ్ళ ఆయుష్ ప్రమాణం కూడా 1000 సంవత్సరాల్లో ఉంది. ముక్కు మూసుకు తపస్సు చేసేటప్పుడు చెప్తాడు, కుండలిని శక్తి గురించి మాట్లాడుతూ, ఏ వ్యక్తి అయినా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధీకరించి ముక్కు మూసుకుని నువ్వు గాలి వాయుస్తంభం చేసినప్పుడు ఎన్ని కుంభకాలైతే ఆపగలిగి మళ్ళీ వదిలిపెడతావో అన్ని కుంభకాలు నీ లైఫ్ స్టైల్ పెరుగుతుందంటే. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించాలి, అందులో 60 సంవత్సరాలు ముక్కు మూసుకు కూర్చున్నాడు అనుకోండి, ఆయన 180 సంవత్సరాలు బతుకుతాడు. అందుకే ముక్కు మూసుకు తపస్సు దేనికి అంటే, ఒక వ్యక్తి ఒక జీవితకాలంలో ఇన్ని కోట్ల సార్లు గాలి పీల్చుకుంటాడు, ఇన్ని కోట్ల సార్లు విడిచిపెడతాడు. ఇది ఒక లెక్క. స్వామి, ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు, వాస్తు. ఈ టాపిక్ మాట్లాడినప్పుడు చాలామంది వాస్తు దగ్గర హైందవ సోదరులు కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఒక క్వశ్చన్ మీ ద్వారా క్లియరెన్స్కి, భూమికి సమీపంలోనే వాస్తు ఉంటుందా, పైకి వెళ్ళిన కొద్దీ వాస్తు తగ్గిపోతుందా? దీని గురించి చాలామందిలో కన్ఫ్యూజన్ ఉండి చాలా రకాల పెట్టి, ఇగో మీరన్నట్టే దీన్ని ఇటు తీసి అటు పెట్టు, అటు తీసి ఇటు పెట్టు, ఇలాగా చిలవల పొలవలుగా మనిషిని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి మీ సమాధానం? అంటే ఒకప్పుడు మీడియా అనేటువంటి చాలా తక్కువ ఉండేది, ప్రయాణాలు బాగా తక్కువ ఉండేవి. ఇప్పుడు మనం ఒక లెక్క చూసుకుంటే సమాభూమి రేఖ మీద ఉన్నటువంటి నాశనం కానిటువంటి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వారణాసి కానివ్వండి, అలాగే తిరువణ్ణామలై కానివ్వండి, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగినట్టయితే తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం కానివ్వండి, ఇవన్నీ సమాభూమి రేఖ మీద ఉన్నాయి. వీటికి ఎప్పటికీ నాశనం లేదు అనేటువంటిది ఒక లెక్క. అలాగే వాస్తుశాస్త్రంలో కూడా మనం ఇక్కడ చెప్తున్నాం, సూర్యుడికి భూమికి ఉండేటువంటి వ్యత్యాసాన్ని హనుమచాలీసాలోనే చెప్పాడు. శతసహస్ర యోజన సర్వ, అది అవేళ చెప్పేశాడు. ఏ బైనార్కల్తో దేనితోడు చూసి దాని ప్రమాణం చెప్పగలిగారు. ఒకప్పుడు జ్ఞాన దృష్టి ఉండేది, దాన్ని దివ్య దృష్టి అనేవారు. వాళ్ళు ఇక్కడ కూర్చుని ధ్యాన యోగంలో దేనికి మధ్యలో ఉండే గ్యాప్ని కిలోమీటర్లో కాకుండా యోజనాల్లో కౌంట్ చేసి చెప్పేవారు. ఈవేళ మనకు సూర్యుడు చంద్రుడు కనపడుతున్నారు, భూమి మీద మనం ఉన్నాం. మిగిలినటువంటి 7 గ్రహాలు ఎవరు ఐడెంటిఫై చేశారు? శాస్త్ర విజ్ఞానం ఐడెంటిఫై చేయలేదు. దీనికంటే నిగూఢమైనటువంటి జ్ఞాన దృష్టే చెప్పింది. జ్ఞానం చెప్పినటువంటి దాన్నే, యోగులు చెప్పిన దాన్నే శాస్త్రజ్ఞులు పరిశీలించి ఇది కరెక్టే, ఇది ఇంత దూరంలో ఉంది, ఉన్నదాన్నే చెప్పారు. అంతే, ఉన్నదాన్నే చెప్పారు. కానీ అసలు ఈ కొలమానం చెప్పిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ర్యాకెట్ వేసుకుని చంద్రుడి మీదకి వెళ్ళడానికి కరెక్ట్గా వీళ్ళ సైంటిస్టులు చెప్తున్నారు, ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, ఇక్కడ నీ సెకండ్ ఇక్కడ దిగుతోంది, ఇది ఇక్కడ ఉంది అని వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఋషులే. కానీ అప్పుడున్న ఋషులు ఏమిటంటే అసలు ఈ గ్రహం ఇక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసిన వాళ్ళే వాళ్ళు, మొట్టమొదటి వాళ్ళు. అది మొట్టమొదటి జనరేషన్ అది. అందులో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పారు. వాస్తుశాస్త్రం అనేటువంటిది, భూమి సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, కొంతకాలం భూమి తిరుగుతోందంటే కొట్టారు ఆయన రాళ్ళిట్టి. ఫ్రెంచ్ దర్శనం మాస్టర్డామస్ లాంటివన్నీ కంకర్నాడు ఇటు కూడా చంపేశారు. 2000 సంవత్సరాల తర్వాత ఎవరు పుడతారని రాశాడు. వాడు పుట్టిన తర్వాత ఆ పెట్టి ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా దాని మీదే డేట్ వేసుకున్నాడు ఆయన. ఆయన్ని బలవన్మరణానికి గురి చేశారు. ఓ పెట్టి మీద నీకు కావాల్సిన డేట్ చెప్పుమన్నారు. ఆయన శవపేట మీద డేటు 2000 సంవత్సరాల తర్వాత డేట్ చెక్కాడు. పిచ్చివాడో కాకపోతే ఇప్పుడు 1990 ఉందనుకోండి, మన 25లోకి వచ్చాం. ఈ డేట్ చెక్కి ఫిబ్రవరి 28వ తారీఖు అని చెక్కామనుకోండి, దానికి పోని నమ్ముతాడు. 4045 అని చెక్కామనుకోండి, వాడిని పిచ్చాడు అనకపోతే ఏమంటారు? వాళ్ళకి అదే డౌట్ కలిగింది. అందుకని వీడు రాసిన పుస్తకాలను అందులో బానిస మేకులు కొట్టి కప్పెట్టారు. ఆయన తర్వాతే యుద్ధ సామ్రాజ్యం ఏర్పడింది. అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది తర్వాత తరాల వాళ్ళకి, అసలు ఈయన ఏం రాశాడు, ఇంకా ఈయన సమాధి ఎక్కడుంది అని వెతగ్గా అది ఆయన సమాధి అని ఒక ఐడెంటిఫికేషన్ దొరికింది. దాన్ని తవ్వటం మొదలుపెట్టారు. 2000 సంవత్సరాల తర్వాత ఆ సమాధిని తవ్వితే ఆ చెక్కపెట్టి దొరికింది. దాని మీద వీళ్ళు తవ్విన డేటు, ఇది ఓపెన్ అయ్యేటువంటి డేటు ఉదయం 9:41 టైం వేస్తుంది ఆ పెట్టి మీద. ఆ పెట్టి వాడు 2000 సంవత్సరాల పూర్వం చెక్కాడు. అంటే ఈ పెట్టి వీడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడో వెర్రివాడు నవ్విన వాళ్ళు ఈ పెట్టి ఎప్పుడు ఓపెన్ అవుతుందో రాశాడు. ఆ పుస్తకాలు వేళ బయటపడ్డాయి, ఈ అభంగాలన్నీ కూడా. అంత గొప్పది శాస్త్రం. అయితే దక్షిణాదిలో ఉండేటువంటి వాస్తుశాస్త్రం వేరు. సూర్యుడు యొక్క గమనం మారుతూ ఉంటుంది. సూర్యుడు తిరగటల్లా భూమి తిరుగుతోంది. మన వాళ్ళంతా సూర్యుడు తిరిగిపోతున్నాడు అంటాడు, అక్కడే ఉన్నాడు స్వయంప్రకాశంగా. తిరిగేది ఎవరు అంటే భూమి తిరుగుతుంది. అందుకని దీనికి ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి ప్రభావం భూమి మీద ఉంటుంది. 14 భవనాలు ఉన్నాయి. 14 అతర్విత సుత తలాతల రహస్యాతల పాతాళ లోకాలు కిందకు ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, 7 లోకాలు. కానీ ఇది ఈ ప్రకాశంతో అక్కడ ఇదే విధంగా లేదు. అంటార్కిటికాలో ఐస్ తప్ప ఎండపడినట్టు అక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయి. డార్క్ ఏరియా ఉంది.
కానీ మానవ జీవకోటికి అనుకూలమైనటువంటి వాతావరణం భూమి. ఇందులో ఒక ప్రాంతంలో మనకి ఎండగా వస్తూ ఉంటే అమెరికాలో చలిస్తూ ఉంటుంది, వాషింగ్టన్లో ఒకలా ఉంటే న్యూజెర్సీలో ఒకలా ఉంటుంది. మనకు సూర్యోదయం అయితే రంగులు అంటే వెస్ట్ బెంగాల్లో 51 నిమిషం తర్వాత కన్యాకుమారిలో అవుతుంది. అంటే ఒక్క ఇండియాలోనే 51 నిమిషం వేరియేషన్ ఉంటే వరల్డ్ వైజ్ ఎంత ఉంటుంది ఇది? అందుకని అక్కడ స్థితిగతులను బట్టి, అక్కడ దేశకాల ప్రమాణాన్ని బట్టి, అక్కడ గ్రహ సంచారాన్ని బట్టి అక్కడ వాస్తుశాస్త్రం నిర్ణయించబడింది. ఓకే. సో అన్ని చోట్ల ఒకే రకమైన ప్రామాణికం అయితే ఉండదు వాస్తుకి. లేదు. మయబ్రహ్మ రాశాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. ఈవేళ చాలా మంది సౌండ్ ప్రూఫ్ బిల్డింగ్స్ అని డూప్లెక్స్ బిల్డింగ్లు అన్ని కడుతున్నారు. ఇవి వేళ కొత్త కాదు, వేళ టెక్నాలజీ కాదు అది. మయబ్రహ్మ కట్టినప్పుడు సౌండ్ ప్రూఫ్ అవేళ కట్టాడు ఆయన. అవేళ కట్టి అది మొట్టమొదటి గెస్ట్ గా దుర్యోధనుడికి ఇచ్చినప్పుడు ఆయన మహారాజు అందరి యొక్క గౌరవం పొందాలి. ఆయన ఎవరెక్కడానికి ఎక్కేసి 10 మంది పలకాలి, కానీ సౌండ్ ప్రూఫ్ బిల్డింగ్ లో పెట్టారు ఆయన. ఆయన ఎవరెక్కడ అంటే పక్కవాడికి వినపడలేదు, ఆయన ఎవరు పట్టించుకోలేదు. చాలా కోపం వచ్చింది, అవమానం కింద భావించాడు. తర్వాత ఎంత మూర్ఖుడైనా నైరుతి మూల నీళ్లు పెట్టుకోడు కదా, ఎక్కడెందుకు నీళ్లు ఉంటాయి అని నీళ్లు ఉండవని ధైర్యంగా అడిగేశాడు ఆ నైరుతి మూల గోతులో. అందులో పడ్డాడు. నవ్విన వాళ్ళు ఎవరు? చెరికెత్తలు నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో చూసినటువంటి వాడు ద్రౌపది చూసింది. వీళ్ళందరూ నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు అని ఆవిడతో వచ్చి తొంగి చూసింది. చూసేటప్పటికి ఈ తలపైకి ఎత్తేటప్పటికి ఎవరు కనపడ్డారు? ద్రౌపది కనపడింది. ఈవిడే చెలికత్తెల్ని పెట్టి నన్ను అపహాస్యం చేసింది. మనిషి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం ఎంత ఈజీయో చూడండి. సౌండ్ ప్రూఫ్ మంచి బిల్డింగ్ కట్టి అన్నయ్యకి ఇస్తే బాగుంటుందని ప్రేమతో ఆయన ఇచ్చాడు. సౌండ్ ప్రూఫ్ వల్ల డూప్లెక్స్ బిల్డింగ్ లో పైనుంచి కింద చూసినప్పుడు ఇవి కనపడింది. ఈ తలపైకి ఎత్తేటప్పుడు ఆవిడ కనపడింది. నవ్వినటువంటి వాళ్ళు ద్రౌపదికి కక్ష పెంచుకున్నాడు ఆయన. అంటే వాస్తుశాస్త్రం ఏనాటిది? కృష్ణుడు ముందే చెప్పాడు, ఈ ఇంట్లో గృహప్రవేశం చేస్తే మైండ్ అడుగుతాడు, స్త్రీ మూలకంగా యుద్ధం జరుగుతుందని చెప్తాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మకి చెబుతాడు మైడు చెప్తాడు, కట్టావు ఇల్లు ఇరుకవాటం ఆలి మరికవాటం అన్నారు. ఏ ఇల్లు అన్నా కట్టు, కానీ ఒక గుమ్మం పెట్టకు, 2 గుమ్మాలు పెట్టు. ఇల్లు ఇరు కవాటం, కవాటాలంటే గుమ్మం సంస్కృతంలో. ఓకే. ఇరు కవాటం కాస్త ఇల్లు ఎరకటం కింద మారిందండి ఇప్పుడు కాలక్రమేణా. నువ్వు ఎంత జ్ఞాని అయినా సరే, నీ భార్య ఎంత విద్యావేత్త అయినా గడప అవతలుండి సమాధానం చెప్పేలా అలవాటు చేసుకో. నీ యొక్క తర్ఫీజ్ అలా ఉండాలి. అంటే ఆవిడ కొట్టి బాధ పెట్టమని కాదు. ఏమంటే సుబ్బారావు గారు ఉన్నారంటే మన పూర్వీకులు కొంగిలా కలుపు పక్కకు వచ్చి, కట్టెల పక్కకు వచ్చి, వారు బయటికి వెళ్ళారండి మీరు ఎవరని చెప్పంటారండి అని అడిగేవారు. అంటే ఆయన అప్పుడు ఎక్కడుంది? మరుకవాటంలో. అది శాస్త్రంలో పొందుపరిచింది. ఇల్లు ఇరుకవాటం ఆలి మరుకవాటం. ఇది కాలక్రమేణా ఇల్లు ఎరకటం ఆలి మరకటం కింద తయారైంది కదా స్వామి. దానివల్ల ఉపయోగం కూడా వచ్చింది. ఇప్పుడు పెద్దిల్లు కట్టుకోలేని వాడికి ఒరే చాలు లేరా బాబు, చుట్టుకుడి సత్త సుఖం పోడుకున్న భాగ్యం లేదు, ఇది చాలా సాటిస్ఫాక్షన్ అవడానికి. మరి దేశంలో అందరూ అందంగా ఉన్న వాళ్ళు జన్మించారు కదా, సౌందర్యవతులే ఉంటారు కదా. వికారంగా ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళి ఎలా అవుతుంది? ఒరే భారీ కోతిలా ఉంటే చాలా మంచిది, ఎంత లేటుగా ఇంటికి వచ్చినా గొడవ ఉండదు, ఆవిడని ఎవరు ఆశించరు, అందుకని ఏ పెంగా లేకుండా బతకాలంటే ఇలాంటి పిల్ల సుఖంరా అని చెప్పేటువంటి వాళ్ళు కూడా. అది మారినా సరే దానివల్ల ఉపయోగం జరుగుతుంది సమాజానికి. లేకపోతే మరి అందరూ సౌందర్యవతులు అయితే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి మిగిలిన వాళ్ళకి? అది ఇల్లు ఇరుకవాటం ఆలి మరకవాటం అన్నది. వీళ్ళు రుబ్బేసి దీన్ని శుభ్రంగా ఇల్లు ఎరగడం ఆలి మరకడం చేశాడు. ఒకే గుమ్మం పెట్టి కట్టాడు, దాని యొక్క నష్టాన్ని కూడా చూపించాడు. అదే ఏకచక్రపురంలో కట్టేటువంటి లక్క గృహం. లక్క కానీ కరిగి ఆవు నీళ్ళు కలిసి లక్క కానీ మీ ఒంటి మీద ఒక డ్రాప్ పడితే యాసిడ్, నైట్రిక్ యాసిడ్ కంటే ప్రమాదం. ఇక్కడి నుంచి అడుక్కు వచ్చేస్తుంది అది. లక్క వేణి తగనివ్వదు. అందుకని అలాంటి ఇల్లు కట్టాడు. కట్టి ఒకే గుమ్మం పెట్టి అందులో ప్రవేశపెట్టాడు పాండవుని కడుపులో ఉన్న కక్ష చేత. ఎందుకంటే ఈ గుమ్మం కనుక ముందు అడ్డుకుంటే ఒక్కడు కూడా బయటికి రాడు. కానీ పరమాత్ముడు కూడా ఉన్నాడు కనుక అందులో వాడు బయటపడిపోయాడు. ఆ ఇల్లు కట్ చేసిన తర్వాత మైసమ్మ కట్టాడు. అది కూడా వీళ్ళ చేత వాళ్ళకే ఇప్పించాడు. అప్పుడు అడిగాడు కృష్ణుడు, వాస్తు సరిగా లేనటువంటి ఇల్లు ఎందుకు కట్టేవని అడిగాడు. అంటే నేను ఓవర్లుక్ అయింది. ఇప్పుడు ఇంత ఎత్తున్నవాడు ఇంత వెడల్పు ఉండొచ్చు, ఇంత వెడల్పు ఉన్నవాడు ఇంత బరువు ఉండొచ్చు. ఇది మన వైద్య విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా ధృవీకరించబడింది. కానీ మరుగుజ్జు ఇల్లు ఎందుకు కట్టావు? ఈ ఇల్లు ఎక్కడ చూసా కవాటాలు పెద్ద పెద్ద ఉన్నాయి, ఇలా ఉంది, ఏమి కారణం అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు ఓవర్లుక్ అయింది అన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందని అడిగాడు. స్త్రీ మూలకంగా యుద్ధం జరుగుతుంది ఇంట్లోకి వెళ్ళివాడు. ఇంకేమవుతుంది అన్నాడు. వ్యధమండలి ప్రభు అవుతాడు. ఇంకేమవుతుంది అంటాడు. కొడుకును పోగొట్టుకుంటాడు ముఖ్యమైనవన్నీ. ఆలోచించి పాండవుల్ని గురప్రవేశం చేసేయమన్నాడు ధర్మరాజుని కృష్ణుడు. ఈ విషయం మన వాళ్ళకి ఎవరికైనా చెబితే అసలు ఒప్పుకోరు. పరమాత్ముడు ఎందుకు చెప్పాడో బయటకు అర్థం కాలేదు.
పరమాత్మ ముందు అబద్ధం ఆడకూడదని అందులో ఏమేమి జరుగుతాయో చెప్పేశాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన దాన్ని గురప్రవేశం చేయమన్నాడు, పాండవులు చేయమన్నారు కృష్ణ. అది ఎవరికి అర్థం కాలేదు, బయటకు కూడా అర్థం కాలేదు. బయటకు వచ్చేసాడు. గురప్రవేశం అయిన తర్వాత నిద్ర చేయకూడదు కదా, జాగారం చేయాలి కదా. అప్పుడు మనకుండే నీతులు అష్టనీతుల్లోనూ కుటిల నీతి ఒకటి ఉంటుందండి. శకుని ఆరంభించింది అదే. మిత్రుడిగా నటించేటువంటి శత్రువు వల్ల చాలా ప్రమాదం, బ్యాక్ ట్రాఫిక్ చాలా ప్రమాదం. అందుకని శకుని ఎవరు అంటే పాండవ పక్షపాతి. కృష్ణుడు వెళుతూ వెళుతూ నాకు ద్వారకలో పని ఉందని ఒక నవ్వు శకుని చూసి నవ్వి వెళ్ళిపోయాడు. ఆ నవ్వు అర్థం శకునికి ఒక్కడికే తెలుసు. నువ్వు ఏ వృక్షం కింద అయితే ఉంటావో ఆ చెట్టు పడు తింటూ ఆ చెట్టు నేను కూర్చుని ఆ చెట్టు యొక్క గాలిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు వేరుని గొడ్ల కావగా చేసి ఒక్కో వేరే నరిగితే ఎంత మహావృక్షమైనా కూలిపోతుంది అని చెప్పే నీతే శకుని నీతి. అందుకనే మహాభారతంలో అటుపక్కకి వెళ్ళాడు ఆయన. ఒక శక్తివంతుడిని చాలా ఎక్కువ ప్రెషర్ గురి చేసి అతన్ని లోపరుచుకుని అతని చేత దుర్మార్గాలు చేయిస్తే మరణం అంత గమనం వస్తుంది. అందుకే కౌరవులు నాశనం అయిపోవడానికి కారణమైంది. అందుకనే ఆవేళ మాయోపాయం చేత అంత అష్టావక్రంగా ఉన్నటువంటి గృహాన్ని కావాలని దుర్యోధనుడు పరం చేశాడు. ఓకే, వీడు పొందవలసిన దుఃఖం అంతా వాడు పొందాడు. అంటే దైవం ఈ వాస్తు విషయంలో ఎలా పనికి వస్తుంది అంటే, మనకు యోగం అంటూ ఉంటే మంచివాడే దొరుకుతాడు, మంచి శ్రేయస్సే దొరుకుతుంది. కాకపోతే దేశం అంతా ఒకే వాస్తు ఉండదు. ఆ యొక్క దేశకాల పరిస్థితులను బట్టి, సూర్య గమనాన్ని బట్టి, గ్రహం యొక్క దీన్ని బట్టి మీకు ఇవన్నీ ఏర్పడుతుంది. శాస్త్రి గారు ఇప్పుడు చాలా కట్టారు, మీరు 99 కట్టి ఇది కట్టారు. ఏది సంతృప్తినిచ్చింది మొత్తం ఇన్ని కట్టిన వాటిల్లో? అంటే నాకు బాగా సంతృప్తినిచ్చింది. నాకు ఎక్కడున్న నాశివుడే, చిన్నవాడవచ్చు పెద్దవాడవచ్చు, ఎకానమీ రీత్యా భారీగా ఇష్టపడి అయిన ఉండొచ్చు. కానీ ఎక్కడున్నా ఇవాళ ఆనందించేదండి, ఇన్ని దేవాలయాల్లో పక్కనే మందరపర్రు ఉంది, కడీపలంక ఉంది, పక్కనే మల్లుకుంటుంది. అన్ని చోట్ల దేదీప్యమానంగా శివుడు పెరుగుతున్నాడు. ఇందులో ఏ శివుడు మీకు ఇష్టమో అని అడిగితే రెండు కాలంలో ఏదని చెప్పను నేను. అంటే అందుకని నాకు జన్మభూమిలో ఉన్నటువంటి లేదండి, ఆయుధని కూడా కాదు. ఇక్కడున్న స్వామికి లోటు జరగకూడదు, ఇదే సమయంలో ఎక్కడున్న స్వామికి లోటు జరగకూడదు. ఎక్కడ ఇచ్చేసినా ఆ స్వామికే చెందుతుంది. ఆకాశాత్పత్యంతోయం యథాగచ్చి సాగరం సర్వదేవ నమస్కారం కేశం ప్రతిగచ్చది. అలాగే ఇవన్నీ ఎలా అయితే సముద్రాన్ని చేరుతున్నాయి, ఎవరు ఏ సేవ చేసినా నా స్వామికే చెందుతున్నాయి. ఇవి నేను ప్రతిష్ఠ చేస్తే ఏమిటి, ఇంకోటి చేస్తే ఏమిటి, ఎవరు చేసినా. అందుకే ఎక్కువ సంతృప్తి ఇచ్చింది ఏమిటి అంటే, ఎక్కువ జనానికి ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాను. అందులో మైనస్లు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని రెటిఫై చేసి ఇంకా ఎక్కువ మంది ఆకర్షితులు అయ్యేలా, ఆనందపడేలా చేస్తాను. ఎక్కడా లేని మనోవికారాలు లేని చోటంటూ ఉంటే ఒక దేవుడి సన్నిధానమే. ఎందుకు దైవాన్ని నమ్ముతారంటే, మనం చెప్పిన విషయం ఎవరికి చెప్పడు, అవసరాన్ని బట్టి మనం వంచడు, మనం చీటింగ్ చేయడం. అయినా తన చేతనైతే తన సాయం చేసి ఆ బాధ నుంచి మనం బయటపడేస్తాడు తప్ప వీడు ఇలాంటి వాడు అని ఒక మాట కూడా ఎవరితోటి మాట్లాడు. అందుకని ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మన దైవాన్నే నమ్మాలి. ఇన్ని సుగుణాలు ఉన్నాయి పరమాత్మలో. అందుకని ఎక్కడున్నా ఒకే శివుడు కాబట్టి నాకు అన్నీ సమానమేనండి. చాలా కట్టారు. ఇంకా ముందు భవిష్యత్తులో ఆయన శక్తి ప్రసాదిస్తే, ఆయన శాసిస్తే నేను చేస్తానని నేను చెప్పలేను. నన్ను పరీక్షించాలనుకుంటే ఆయన నువ్వు సభాముఖంగా నేను చేస్తానని చెప్పేవు కదరా, ఏం చేస్తావు? నైమిషాన్ని కట్టడానికి అంత కష్టపడ్డాను. ఎందుకు కష్టపడ్డాను? సభాముఖంగా మాట ఇచ్చాను, నేను చేస్తానని చెప్పా. ఎక్కడో అక్కడ వీటి కోసం ఆరామం కడతానని నేను చెప్పాను కనుక కష్టపడ్డాను. అది నాకు అనుభవం నేర్పింది. అందుకని స్వామి కనుక శాసిస్తే ఎన్ని కట్టాలని ఆయన నా దృష్టిలో ఇంకా రాసి ఉంచితే అన్నీ కడతాను. ఆధ్యాత్మికంగా మీరు శివతత్వంతో చాలా కట్టారు, చాలా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారు. అంటే ఇంకోటండి, నాకు శివతత్వం, నారాయణతత్వం, శాక్తేయం అనేది చాలామంది శాక్తేయుడు అంటారు. కొంతమంది శివోపాసన చేస్తాడు, ఆయన దేవాలయాలు వైష్ణవాగం ఆయనకి ఏం తెలుసు అంటారు. లేదా ఇంకో రకంగా చెప్పుకుంటారు. కానీ నాకు ముగ్గురు సమాంతరమైనటువంటి వాళ్ళు. అమ్మవారు లేనటువంటి, అమ్మవారిని సంకేతం లేనప్పుడు సృష్టిలో పుట్టినటువంటి వాడు శక్తి నుంచి వీళ్ళిద్దరే ఆదిపురుషులు, వాళ్ళిద్దరే ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళలో ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యం అంటే ఏం చెబుతాం మనకి? అందుకే మొట్టమొదటి చెప్పిన దాంట్లో మీకు మీలో ఉండే శక్తి అమ్మవారు. ఈ నరం చెయ్యిలా తీసుకోవాలంటే అమ్మ కావాలి, నరం పనిచేది లేకపోతే. అసలు జీవించి ఉండాలంటే ప్రాణం ఉండాలి, ఆ ప్రాణమే శివుడు. అసలు ఈ రెండు ఉండాలంటే కళేబరం ఉండాలి, అది నారాయణుడు. మరి అందుకని వ్యత్యాసం ఎక్కడ ఉంది? ఈ మూడు ఉంటేనే మనం అయ్యాం కదా. అందుకని నాకు ఇంకా హరిహర భేదం కూడా లేదండి. అడుగు భాషలో అన్నాను. దైవ సేవ చేసే మీరు సామాజికంగా వైద్యశాలలు, విద్యాలయాలు ఇలాంటివి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి? అంటే ఒక సేవ అనేటువంటిది నేను చేస్తున్నాను కనుక అనేక విద్యాలయాలకి నేను ప్లానింగ్ చేసి 10 మంది పురోభివృద్ధి కోసం మంచి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి అక్షరాభ్యాసం దగ్గర నుంచి మొదలుపెట్టాం. అది వేళ కొన్ని దశ దిశలా వ్యాపించిపోయింది.
అలాగే చాలా విద్యా సంస్థలు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట అనేక కార్పొరేట్ హాస్పిటలే కాదు, మామూలు హాస్పిటల్ కూడా, మన భీమవరంలో కూడా మంచి హాస్పిటల్ డ్రాయింగ్ చేసి, ఎందుకంటే దైవం కనపడ్డు. అవునండి. వైద్యం నారాయణ హరిహి అన్నారు. ఎందుకంటే నా కడుపు నొప్పి వచ్చింది దేవుడి ముందు కూర్చుంటే వెంటనే ఆయన నివారణ చేయలేడు, చేయడు కూడా. నీ కర్మ పరిపక్వం అవ్వాలి రా, ఇంకాను నువ్వు బాధించింది ఉంది కదా, అది నువ్వు కూడా అనుభవించాలంటాడు పరమాత్మ. కానీ నారాయణ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేశాడు, బెరాలుగానో ఇంకో బెళ్ళం ఇంజక్షన్ చేసి 5 నిమిషాల్లో తగ్గిస్తాడు. నీ బాధ నివారణ చేసేవాడే నారాయణుడు. అందుకని ఇది వైద్యం నారాయణ హరిహి అని. అనేక వైద్యశాలకి వేళ నేను డ్రాయింగ్ చేసి, అంటే ఆ వృత్తి కూడా నేను తీసుకుంటే నేను ఆర్థికంగానూ సరిపోలేను, నేను డాక్టర్ మెడిసిన్ చేయలేదు నేను. అందుకని చేయలేని దాంట్లో మనం చేయగలిగిన సేవ ఆ రకంగా కూడా కొన్ని ఇక్కడ చాలా మేము శిబిరాలు పెట్టామండి, వైద్య శిబిరాలు చాలా సంవత్సరాలు నిర్వహించాం. వైద్య శిబిరాలు. ఇప్పుడు ఈవేళ ఊరూరికి శిబిరాలు తయారవుతున్నాయి, గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం చేయిస్తోంది, మన పని తగ్గింది. అందుకని ఆ సేవ వాళ్ళు చేస్తున్నారు కనుక దాని నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు సమాజానికి ఏ సేవ అవసరమో, ఏది నీడ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటాను నేను. ఇప్పుడు దేవాలయాలు రాష్ట్రంలో, దేశంలో కొన్ని చోట్ల లేవు కానీ రాష్ట్రంలో, మన ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి చాలా దేవాలయాలు. ఎక్కడ ఉండి పెడితే అక్కడ వాళ్ళు వస్తారు, అధికార పరిపాలన చేస్తున్నారు. ఇటీవల కొంతకాలం క్రితం కొన్ని సాధువులు అందరూ కలిసి ఈ దేవాలయ ధర్మాదాయ శాఖను రద్దు చేయండి, ఇవన్నీ కూడా ట్రస్టులకు అప్పు చెప్పాలి, ధర్మం నిలబడాలంటే ఈ దేవాదాయ శాఖ వలన ధర్మం లేదు అని చెప్తున్నారు. ఈ ట్రస్టులు ఉండాలంటారా, గవర్నమెంట్ పరంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేయాలో అవసరం లేదా అసలు? అంటే దేవాలయ ఆదాయం, ధర్మం మీద వచ్చే ఆదాయం, ఇవి రెండు ఉన్నాయి. ఎప్పుడు మనిషికి దుర్బుద్ధి ఎక్కడ పుడుతుంది అంటే ధనం దగ్గరే పుడుతుంది. పాఠాలు పంచుకునే చోట తేడా వస్తుంది. పూర్వకాలం ఒక గుడి కట్టేవారు, రాజుల కాలంలో గుడి కట్టేవారిని వాళ్ళు మెయింటైన్ చేసేవారు. తర్వాత ఎవరూ చేయలేని పరిస్థితుల్లో దేవాదాయ శాఖ ఇంకో శాఖ ఏదో ఒక మహానుభావుడు ప్రవేశపెట్టాడు అనుకోండి, వాళ్ళు హ్యాండిల్ చేసుకుని నడపడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వాటికి ఉండేటువంటి బాధ్యత. అప్పుడు నేను ఉన్నాను, నేను డబ్బుల గురించి నేను కట్టట్లేదు. దీన్ని నిజంగా ఎవరైనా నడపాలన్నా ఎవరి తరం కూడా కాదు. అవును. సంవత్సరాలు నా కష్టార్జితం అనేది కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ పెడితేనే ఈ క్షేత్రం నడుస్తుంది. అవును. అందుకని నాకు దైవమే బాకీ ఉన్నాడు. దైవానికి నేను ఒక్క పైసా కూడా బాకీ లేని ఇవాటికి కూడా సగౌరవంగా చెప్పగలను. నేను సంపాదించిన దాంట్లో 90% దైవానికి ఖర్చు పెట్టాకే ఒక 5% నేను వాడుకుంటానేమో నా కష్టార్జితాన్ని. అందుకని దీన్ని నడపడం చాలా కష్టం. డిబ్బీలు వచ్చి ఎవరో ఇచ్చే డబ్బుతో మనం నడిపితే అది భగవత్ సేవ ఎందుకు అవుతుంది? దాని సేవ అని చెప్పుకోవాలా? నేను ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతానో 1,00,000 కొబ్బరికాయలు మొక్కుకున్నారు వారు. 1,00,000 కొబ్బరికాయలు ఆయన నెగ్గాడు, కొట్టాడు. అది భక్తి అంటారా దాన్ని? భగవంతుడితో ఇచ్చి పుట్టుకునేటువంటి వ్యాపారం. భక్తి అంటే ఇది కాదు. వారం రోజుల నుంచి అన్నం లేనివాడు అన్నం తినడానికి కూర్చున్నప్పుడు భౌతిక భిక్షాందేశి అని ఎవరన్నా వచ్చి ఆకలిస్తుంది అయ్యా అంటే ఈ విస్తర తీసి ఇచ్చే ధైర్యం ఎవరికైతే ఉంటుందో అది దానం అంటే. అందుకని ఈ శాఖల గురించి దాని గురించి మనకు అనవసరం. రెండోది ఏంటి అనవసరం అంటే దీని మీద పోరాటం చేయడానికి నేను అలాంటి యోధుడిని కాదు. అలాంటి యోధుడిని అయితే అందులోకి వెళ్ళిపోతుంది నేను. దీని మీద నేను నా యొక్క జీవన విధానంలో నాకు అందుబాటులో ఉన్నటువంటి దాంట్లో నేను దీన్ని ఎలా మార్చవచ్చు. నేనైతే ఏకీభవించేది భగవంతుడు కూడా నావాడు అనేటువంటి మనస్సంకల్పం మీకు కలిగినప్పుడే మీకు దైవం యందు మనసా వాచ కర్మణ ఏకాగ్రత ఏర్పడుతుంది. స్వయం ప్రతిపత్తి ఉన్న దేవాలయాల్లో మేము కట్టాం, మేము నడపాలి. దాని తర్వాత కూడా వాడు వారసుడో ఇంకోడో దాని బాధ్యత తీసుకుంటాడు. ఎక్కడ ఇబ్బందిగా ఉందన్నా వాడు పరిష్కరించగలుగుతాడు. అలాంటి బాధ్యత. వారసత్వ సంపద అంటే డాక్యుమెంట్లు కాదు, పేపర్లు కాదు, డబ్బు కాదు. బాధ్యత. తండ్రి తర్వాత తండ్రి చేసే ధర్మాలు ఏమున్నాయో అవి కొడుకు కూడా ఆచరించడమే వారసత్వ సంపద అంటే. పితృరాజ్యతం అంటే అది తండ్రి ఆర్జించింది కొడుకు దాన్ని కంటిన్యూషన్ చేయటం. అలాగే అలా అయితే ఇప్పటికీ దేవాలయాలకి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఈవేళ వ్యక్తులకు కూడా ఎక్కువ దేవాలయాలు కట్టేవాళ్ళు కూడా మాట చెప్తున్నాను నేను, ఉన్నటువంటి వాటిని డెవలప్ చేయండి. ఉనికి కోసం ఎవరో ఒక దేవాలయం కట్టి వదిలిపెట్టేస్తారు. వాళ్ళు కట్టిన దాంట్లో నేను ఎందుకు పూజ చేయటం? ఒకప్పుడు కాపుల రామాలయాలని, రెడ్ల రామాలయాలని, ప్రతి కులానికి ఓ రామాలయం పేరు పెట్టుకునే బ్రాహ్మణులని లేకపోతే క్షత్రియులని ఎవరిది వాళ్ళు అందరూ ఇది చేసుకునేవారు. అది ఎందుకు ఉపయోగపడేది వేళంటే వాళ్ళు దేంతో భోజనాలు పెడుతున్నారు? ఈ వేళక సంతర్పణ గారెలు గూళ్ళు వేసి పెడుతున్నారు. రేయ్ మనం అప్పాలు కూడా వేయాలి, అరిసెలు కూడా వేయాలి. భగవతత్వంలో అలాంటి పోటీ ఉండేది. అందుకని దైవ సేవ ఎక్కువ జరిగేది. ఆ కమ్యూనిటీ అంతా కలిపి ఇంకా గొప్పగా చేసేవారు. ఇది దేనికి ఉపయోగపడేది? హిందూ తత్వానికి, దైవానికి ఉపయోగపడేది. అందుకని అప్పుడు అన్ని దేవాలయాలు కట్టారు. ఈవేళ వ్యక్తి యొక్క ఉనికి కోసం తయారవుతున్నాయి. అది నేను కట్టాను, ఎప్పుడు ఇన్ని దేవాలయాలు నేను కట్టానని చెప్పను. దైవం కట్టించాడు, ఆయన కట్టుకున్నాడు.
రూపం ఉండాలి కదా శాస్త్రి గారు, అంటే ఎవరో ఏదో ఒక రూపం ఉండాలి కదా. ఏ రూపం లేకపోయినా అసలు చైతన్యం అనేటువంటి ప్రాణ రూపంగా ఉన్నాడు కదా లోపల శివుడు. మరి వాడు చేయకపోతే ఇంకెవరు చేసేది ఇవన్నీ? ఆయనే చేస్తారు, కానీ పైకి కనబడాలి కదా, ఏదో ఒక రూపం కనబడితే మనిషి. అంటే నడి రోడ్డు మీద ఎండమావులు ఉంటాయి, మన కళ్ళే చూసినవి. తారు రోడ్డు మీద నీళ్లు కదులుతున్నాయి, మీరు దగ్గరికి వెళ్ళాక ఉన్నాయా? ఉండవు. మరి రూపం లేదు కదా అక్కడ, కానీ మీరు ఎలా భ్రమిస్తున్నారు? నీళ్ళు ఉన్నాయని కదా మనకు చూసిన మన కళ్ళేగా. అలాగే దీనికి కూడా లోపల కనపడకపోయినా అంతఃకరణంగా తను మన చేత ఎంత సేవ ఎప్పుడు చేయించాలో ఆయన శాసిస్తాడు. ఆ యొక్క అన్నిట్ల ఎందు చెరగనటువంటి విశ్వాసం, తరగని నమ్మకం పరమాత్మ ఎందు ఉంటే దానికి భక్తిని పేరు. ఈ రెండు ఉంటే సమాజం ఎప్పుడో బాగుపడుతుంది. మనం వాడు బాగుపడలేదు అని మన యొక్క కాలానికి వ్యవధిని వృధాపరుచుకోవడం కంటే మనం ఏం చేయగలమని ఆలోచించడమే నేను కరెక్ట్ అనుకుంటానండి. ఒక సన్యాసి ఎవరినో చూసి దుష్టవర్తన కలిగినటువంటి అమ్మాయిని చూసి ఇది ఏం చేస్తుందో అని తపస్సు మానేసి ఆ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు పెడుతున్నారో వచ్చినప్పుడల్లా రాయి పక్కన పెట్ట మొదలుపెట్టాడు. పొద్దున్న సాయంకాలం దాకా ఆ గుమ్మంగా చూసేవాడు. ఆయన జీవితం పూర్తి అయిపోయింది. ఆయన నరకానికి వెళ్ళాడు, అమ్మాయి స్వర్గానికి వెళ్ళింది. ఏమిటి కారణం అని అడిగితే అది ఏ జీవితంలో ఎలా పుట్టినా నాకు ఎందుకు వచ్చే ఈ దుర్దశ, ఇలాంటి దుర్దశ నాకు ఎందుకు ఇచ్చావు, శరీరం నమ్ముకునే జన్మ నాకెందుకు, పరమాత్మ అని ఏడ్చింది అది. కానీ నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇస్తే అది ఏం చేస్తుందో అబ్జర్వేషన్లోనే జీవితం అంతా అయిపోయింది. తప్ప చేసుకో ఒక్కనాడు కూడా నారాయణ అనలేకపోయింది, దాని అబ్జర్వేషన్ సరిపోయింది, దాని కర్మ అంతా నీకు వచ్చింది, నీ సుకృతం అంతా దానిపోయింది. ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవన విధానం ఉంటుంది. వీరంపాలెం క్షేత్రంలో మిగిలిన ఇన్ని దేవాలయాలు కట్టారు, అన్ని చోట్ల కన్నా స్థలం ఎక్కువగా ఉండటం కానీ లేకపోతే కనుక ఇన్ని ఆలయ సమూహం ఉండటం వల్ల కానీ ఈ యొక్క ఉత్సవాలని ఇంత అంగరంగ వైభోగంగా వీరంపాలెం క్షేత్రంలో చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ప్రధాన అంశాలు ఏంటి? అంటే నేను పుట్టినటువంటి ఊరు అనేది ముందే చెప్పాను. అవును, మాతామహుల నుంచి వచ్చిన పీఠం అండి ఇది. ఆయన చెప్పింది ఏమిటంటే ఈ స్వామికి ఎప్పుడు ఏనాడు లోటు జరగకూడదు. ఓకే, నాకు అమ్మాయి అబ్బాయి వాళ్ళ వివాహాలు ఎంత గొప్పగా చేయాలనుకున్నానో అంతకంటే గొప్పగా స్వామివారి వివాహం చేయాలి నేను. అబ్బాయి పెళ్ళి అయితే ఎక్కడ ఎలా ఉండాలో, ఇది ఎలా ఉండాలి, భోజనాలు ఎలా ఉండాలి, ఎంతది గొప్పగా ఆలోచిస్తాడు తండ్రి. కూతురు పెళ్లి చేసిన ఎంత గొప్పగా ఆలోచిస్తాడు. వాళ్ళిద్దరూ కడుపు పుట్టి పిల్లలు అయితే నాకు ఈయన జన్మనిచ్చిన తండ్రి అంటే ఈయనకి ఎక్కడ ఎంత లోటు కూడా జరగకూడదు. తల్లి కూడా అన్నం పెట్టేటప్పుడు పిల్లాడి కడుపు నిండాక అమ్మ నువ్వు తిను అంటాడు. వాడు కడుపు నిండిపోయాక మొట్టమొదటి మాట అదే, అమ్మ నువ్వు కూడా తిని అంటాడు. ఇప్పుడు వాడు కడుపు నిండిపోయాక తల్లి ఏమంటుంది, నాన్న నేను తర్వాత తింటాను కానీ ఈ ముద్ద కూడా నువ్వే తిను అని వాడి చెయ్యే పట్టుకుని మన నోట్లో పెట్టవలసిన అన్నాన్ని మళ్ళీ వాడి నోట్లోనే పెడుతుంది. ఇదే దైవం అంటే. మనం చేసేమనుకుంటాం కంటే మన చేత చేయిస్తున్నాడు, ఆయన చేతలో చేయించుకుంటున్నాడు. అందుకని నేను ఏది కోరుకుంటే ఈవేళ 1000 తామర పూలు కావాలి, ఏదో రూపంగా ఎవరో ఒకరు పట్టుకొచ్చి స్వామి గుళ్ళో ఇద్దాం అనుకున్నాను పట్టుకుని అది కూడా పెడతాడు. వేళ వరకు లోటు లేకుండా చేయగలుగుతున్నాను అంటే కూడా అది దైవ సంకల్పమే, ఇదేది నా సంకల్పం కాదు. ఎప్పుడు ఏది ఎక్కడ ఇప్పుడు 4 న్యాయమూర్తులతో రేపు శ్రీచక్రార్చన చేస్తున్నాను. నేను ఒక ఆయనకి ఫోన్ చేసి బాగున్నారని ఏదో కుశలప్రశ్న చేస్తుంటే స్వామి ఒక్కళ్ళే తక్కువ అయ్యారు శ్రీచక్రోపాసనకి. న్యాయమూర్తికి ఇవ్వాలని కోరిక కలిగింది. స్వామి ఎక్కడున్నారంటే ఈవేళ వచ్చారండి అన్నాను. ఈ సంవత్సరానికి మీరు ఆదేశిస్తే శ్రీచక్రార్చనకి వస్తానండి. నేను మధ్యాహ్నం అనుకున్నదే సాయంకాలం. అలాగే ఈవేళ 1 లక్ష రూపాయలు ఎవరికో ఇవ్వలేకపోతున్నానేమో, సాయంత్రం అయిపోతుంది, 5 అయిపోతుంది, వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోతే ఏమంటారు అని బాధలో నేను ఉన్నప్పుడు స్వామి మీరు నేను అమెరికా వెళ్ళడానికి ముహూర్తం పెట్టారు వేళ, నన్ను దీవించారు మీరు. అప్పటి నుంచి మిమ్మల్ని కలవలేకపోయాను, ఏదో ఇద్దాం అనుకున్నాను, నేను ఇది మీరు స్వీకరించాలి, దైవానికి వాడండి అని ఆ 1 లక్ష రూపాయలు నా చేతులు పెడతారు. ఇది ఎవరు చేస్తున్న పని? పరమాత్మ. అందుకని మనం కేవలం నిమిత్త మాత్రులు. ఒక సామాన్యమైన భక్తుడు ఆలయానికి వస్తే అతనికి ఈ వీరంపాలెం ఆలయంలో కలిగే అనుభూతులు, లేకపోతే మీరు భగవంతుడికి మీకు మధ్యన ఇలాంటి అడ్డంకులు, ఇలాంటి బ్యారికేట్లు ఉండవని ఏం చెప్పగలరు మీరు? అంటే ఒక వ్యక్తిని చూడగానే మొత్తం అంతా చదవక్కర్లేదండి. అతను బాధలో బయటకు వచ్చాడో ఆనందంలో బయటకు వచ్చాడో కళ్ళు చూసి చెప్పేయగలరు. వాళ్ళకి నిస్సహాయత ఎక్కడ ఉంది. ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కాలు ఎలా తిరిగి కూర్చుంటాం, ఇలా వేసి మడతేసి కూర్చుంటాం, ఒకసారి ఇలా జుట్టు తిరుగుంటాం, ఒకసారి ఇలా ఒళ్ళు విరుచుకుంటాం, కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అవి చూసి మనం ఉపన్యాసం ఆపేయాలి. అంటే ఇతను దీనివల్ల ఇంక విరక్తి చెందేడు అనేటువంటిది ఆ బాడీ మాకు ఇండికేషన్స్ ఇచ్చేస్తుంటుంది. ఎన్నో శాస్త్రాలు చదివితేనే ఒక సిద్ధాంతం తయారవుతాడు. ఒక కడ్డితో చూసి కనిపెట్టగలిగితేనే అది సిద్ధాంతకర్త అవుతాడు. అందుకని అది ప్రజానాడి కూడా అంత గొప్పగా తెలుసుకుని ఉండాలి, లేకపోతే మనం దాన్ని ఇచ్చేయలేమని. కాబట్టి ప్రజల యొక్క
అభిప్రాయం ఎలా ఉంది అనేది నాకంటే కూడా జనం రావటాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది. మేము అక్కడికి వెళ్ళే మంచి అనుభూతి ఉంది అనుకుంటే వచ్చే సంవత్సరం అలాగే వెలిగింది ఈ క్షేత్రం. దాన్ని బట్టి నేను 100% కరెక్ట్గా నేను నడపగలుగుతున్నాను. అంటే సామాన్య భక్తులకి విఏపీలే కాదు, సామాన్యుడికి కూడా పరమేశ్వరుణ్ణి ఏ రకమైన అడ్డంకులు లేకుండా చక్కగా స్వామిని నేరుగా దర్శించుకోవచ్చు. ఎటువంటి కట్న కానుకలు. ఒక పెద్ద న్యాయమూర్తి వచ్చాడండి ఒకసారి, ఒక ఐజీ ముందు ఆయన దారి చూపిస్తున్నారు. చూపిస్తుంటే వారు పెద్ద ఆయన నన్ను అడిగాడు, ఏమండి మేము పూర్వక స్వాగతం పెట్టనన్నారు కదా, పోనీ నా యొక్క కోరిక ప్రకారం ఏదో చిన్న బిందు పట్టుకొచ్చారు, ఈ పూర్ణకుంభం ఐజీ గారికా నాకా అని అడిగాడు ఆయన నన్ను. అడిగితే అయ్యా సంవత్సరానికి నెలకి 30 కోట్ల రూపాయలు మార్జిన్ వచ్చేటువంటి ఎక్సైజు ఐజీగా ఇచ్చారండి ఆయనకి. ఇస్తే అన్యమైనటువంటి రూపాయి నేను ముట్టుకోను అని తన జీతం తప్ప 2 పైసా ఎరగని మహానుభావుడు ఆయన. ఒక మామిడి పళ్ళు బుట్ట పట్టుకెడితే ఇంటికి ఎవరైనా ఆ బుట్ట ఖరీదు తెలుసుకుని చేతిలో డబ్బులు పెట్టే గొప్ప వ్యక్తి. అలాంటి వాడికి పూర్వక స్వాగతం పెడితే తప్పే ఉందండి. అందుకని అయ్యా మీలాంటి వారికి మేము సేవ చేయలేము, మేము ఎవరికి పూర్వక స్వాగతం చెప్పము ఇక్కడ. నేను కాదన్నాను, మీరు కావాలని కోరారు, మీ కోరికని పోనీ ఏమీ అనలేని స్థితిలో నేను పెద్ద ఆయనని నేను మన్నించి పెట్టాను. భగవంతుడు ఈ రూపంగా మీ నోటి నుంచి ఆ సమాధానం చెప్పాడు, మీరు దయచేసి వెళ్ళరండి, నేను సేవ చేయలేను మీకు. వెంటనే పంపించేసాను. అతి పెద్ద జస్టిస్ ఆయన. అంత ధైర్యం ఎవడన్నా చేస్తాడు? అంత ధైర్యం నేను చేయగలను. అంటే నేను తప్పు చేస్తూ ఉంటే నన్ను సంస్కరించేవాడు కూడా పరమాత్మే. మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందండి? ఒకప్పుడు అధికారులు ఇబ్బందులు పెడతారు, లేకపోతే ఎలా ఇబ్బందులు పెడతారు, మీ వెనకాల ఉన్న ధైర్యం పరమాత్మేనా? నన్ను ఏం చేయగలరు? ఏం చేయగలరు? రామదాసు వాడిని ఏం చేయగలిగారు? పోనీ కాదు అంటారు, పోనీ నువ్వు నడిపి చూద్దాం. నేను దైవ సేవ చేస్తున్నప్పుడు రాముడు ఒక మాట అంటాడు, ఒక్క బాణం నేల మీద రుచి సముద్రాన్ని చూస్తూ ఉంటాడు, రక్తం వస్తుంది నేలలోంచి. దేవుడు రక్తం వచ్చిందని బాణం తీస్తే దాని కింద ఒక కప్ప ఉంటుంది. కప్పను చూసి ఇదేమిటి నీ వీపులో దిగిపోయింది బాణం, ఇలాంటి నువ్వు కనీసం బెకబెకలాడితే బాణం తీసేద్దును కదా, ఒక్కసారి కూడా మొరగలేదే అంటాడు. ఇంత బాధను ఎలా భరించేవంటాడు. స్వామి ఏ పావన్నా నా వెనకాల పడితే రామా 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 అంటూ పడిపోయేదాన్ని, రాముడు నన్ను కాపాడతాడని, ఆ రామబాణమే వేళ పొరపాటు నా వీపుని తగిలితే ఇంకెవరికి కేకయ్యింది నేను. వేళ నన్ను బాధ పెట్టాలనుకునేవాడు కానివ్వండి, నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకునేవాడు, నన్ను కార్నర్ చేయాలనుకునేవాడు కూడా వాడు భక్తుడే, ఎక్కడో అక్కడ భగవంతుడు శరణ్ అయిన వాడే. ఇంకొక తెలుసుకోవాల్సిన విషయం, ధర్మానికి ప్రతిబంధకం కలిగిస్తే ఇవేళ కాకపోతే రేపైనా వాడు అనుభవించి తీరాలి. ఎంతో దూరం వెళ్ళాడు అక్కడి నుంచి. ఎందుకు వెళ్ళలేడు అంటే అన్నిట్లకంటే గొప్పది ధర్మనిరతమైనటువంటి సుదర్శనం. దానికి తనామనాన్ని తెలియదు, ఎక్కడ అన్యాయం ఖండించుకుంటూ ఇదే ధర్మం. ఒక మంచి కార్యక్రమం చేసేటువంటి రామదాసుకు కూడా నాకంటే నువ్వే గొప్పవాడు అంటాడు తానీషా చక్రవర్తిని. ఎందుకని? నువ్వు కనీసం ఆయన డైరెక్ట్గా సాక్షాత్కరించావు, నీకు ఆరోపణలోనే కనపడ్డాడు. నేను ఇన్నాళ్ళు నీ సేవించాను, కానీ నాకు స్వప్నంలో కూడా సాక్షాత్కరించాడు రాముడు. నాకంటే నేను బాధించిన నువ్వే గొప్పవాడు అయ్యేవి తానీషా చక్రవర్తి అంటాడు. అలా ఆయనకు ఆరోపణలోనే కనపడ్డాడు కదా. అలాగా ఆ వీళ్ళు వదిలిపెట్టేటువంటి బాణం లాంటిదండి కర్మ సిద్ధాంతంలో. దాని మీద కూడా నేను చాలా అధ్యయనం చేసి ఇప్పుడు కాశీలో నిర్వికల్ప సమాజం మీద అనాలిసిస్ చేస్తున్నాను. ఈ షట్ డౌన్ అయినప్పుడు అంతఃకరణంలో ఏ జ్యోతిని నడిపిస్తుంది, నీకు ఆ డార్క్నెస్లో వెలుగు ఎవరు అనేది అక్కడ కనపడుతుంది. ఆఖరిగా ఒక్క ప్రశ్న, ఇంత గట్స్గా సమాధానం చెప్పే వెంకటరమణ సిద్ధాంతి వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఎవరికైనా సరే భగవంతుడికి సరెండర్ అవుతాడు అన్నది ఉంటుంది. కానీ ఒక దుర్బుద్ధితో ఉన్న వ్యక్తి వెంకటరమణ సిద్ధాంతి లూప్ హోల్స్ పట్టుకోవడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తారు అంటే వెంకటరమణ సిద్ధాంతి ఏ రకంగానూ డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్తున్నాడన్న ఆత్మవిశ్వాసం మీకు ఉండబట్టే మీరు అంత స్ట్రైట్గా ప్రజెంట్ చేయగలిగారేమో అని నా ఫీలింగ్. అది రైటే కదా? 100% అండి. ఎందుకంటే తప్పు చేసినటువంటి వాడు చూసారు, కొంతమంది మొహంలో చూడలేకపోతున్నావు అని అడుగుతారు. తప్పు చేయాలని వచ్చే ఆలోచన ఉండే వ్యక్తి కూడా మొహంలో పెట్టి సూటిగా చూసి మాట్లాడలేదు. నిన్నే విషయం శశిగారితో కూడా నేను మాట్లాడుతూ ఇలా నేల చూపులు చూసి మాట్లాడుతున్నాడు అంటే దాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది. అంటే ఒక అన్యాయం చేయాలనుకునేటువంటి వాడు వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవి కానీ తెలిసిపోతాయి. నేను ఎక్కడైనా తప్పు చేసి ఉంటే ఇవాళకైతే రేపన్నా దొరకాలి. అవును అవును, 100% దొరకకుండా ఏం చేయలేం. ఇక్కడికైతే ఇంకో చోట కాకపోతే ఎవరికైనా తావేది కడతాం, యంత్రం వేస్తాను, ఇది చేస్తాను, డబ్బులు పుచ్చుకున్నాం అనుకోండి, 4 ఏళ్ళకైనా బయటకు వచ్చాయని ఏమండి ఇలా చేశారు నన్ను చెప్పకుండా ఎందుకుంటాడు? ఎక్కడొక్కడ చెప్పాలి కదా. అందుకని అలాంటి సంకల్పమే లేదు మనకు. అందుకనే దీని నుంచి ఆర్జించాలి అనుకుంటే ఎంత ఆర్జించవచ్చు. అవును,
ఎప్పుడైనా ఎవరినన్నా బయట మీ నుంచి ఎప్పుడైనా ఏదైనా బలవంతాన్ని పుచ్చుకున్నారా దేవుని పేరు చెప్పి అని మీరు ఇచ్చేస్తే వాళ్ళు చెప్పే సమాధానం మీకు కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా మీ గురించి విన్నాను కాబట్టి ఆ ప్రశ్న నేను వేశాను. ఆయన ఎవరి దగ్గర తలకాయ వంచరు, ఆయనకి తలకాయ వంచాల్సిన అవసరం లేదు. తలకాయ వంచడం అంటే వేరే రకంగా కాదు, ఆయన ఆత్మస్థైర్యంతో ఉంటారు, వారు ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్తారు కాబట్టి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్ని పనులు చేయగలుగుతున్నారు. నేను ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, సమాజ సేవ చేసే వాళ్ళకి విధేయుడిగానే ఉంటానండి. వాళ్ళకి దైవ దర్శనానికి అవకాశం కల్పించాలి, ఇంకా మంచి బ్లెస్సింగ్స్ ఇప్పించి వాళ్ళ ద్వారా అడ్మినిస్ట్రేషన్ ఇంకా గొప్పగా జరగాలని పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కేస్తాను. వాళ్ళకి దానిలో ఆంతర్యం అదే. దానిలో నా కోసం కాదు, నాకు కేసులు ఉండవు, నేను ఎవరిని పట్టు కొట్టేది ఉండదు, తిట్టేది ఉండదు, నాకు ఈ హీలింగ్ చెప్పని చెప్పేది నాకు అవసరమే ఉంటుంది. అసలు నేను వ్యాపారవేత్తని కాదు, ఒక రాజకీయవేత్తని కాదు. కారణం ఏంటంటే నేను ఎవరికి సంబంధించిన వాడిని అనేటువంటిది వాడు కూడా ఆలోచించకూడదు. ఇద్దరు నా శిష్యుడే. ఎందుకని మానేసాను అంటే వేరే కారణం కాదు, ఈ వ్యవస్థ మీద అసహ్యం వేసానే కాదు. ఇద్దరు నా దగ్గరికే వస్తారు, స్వామి నేను నెగ్గుతానని నేను దిగుతాను. ఎవరిని ఈయనకి దందే ఏంటంటే ఆయన ఆస్వాదించాడు, ఎక్కువసేపు ఉన్నాడు, ఆయన ఆస్వాదించాడని నేను చెప్పుకుంటాడు. అక్కడ నేను కక్ష ఎందుకు మనకి ఇవి? అదే స్వామి ఇక్కడ స్ఫటికలింగ దర్శనం ఒక్కసారే చూపెడతారు. అవునండి, ఒక శివరాత్రి రోజునే. అవును, మిగతా అంతా కూడా స్వామి లోపలే ఉంటారు. అవును. ఎందుకని అలాగా అంటే మీలో ఉండే హృదయాన్ని మీరు ఎప్పుడూ చూడలేదు. శుద్ధ స్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధం, ఇది ఈశ్వరుడు యొక్క ఆత్మ. దీనికి కొన్ని శాస్త్రబద్ధమైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి. ఎప్పుడు మీరు ఇలా ఉన్నారు, నేను జీవించుంటే కారణం ఏంటిది? నాలో ప్రాణం ఉంది. ఏది ప్రాణం చూపించాలంటే చూపించగలమా? ఈశ్వరుడే చెప్పాడు, ఇది ఆత్మలింగము అంటే నా ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. అది అంతఃకరణలోనే ఉంటుంది ఎప్పుడు. కానీ అలాంటి టైంలో కూడా ధూపదీప నైవేద్యాన్ని మనం ఆపకూడదు. ఆత్మను తెచ్చి ఇక్కడ పెట్టాం కనుక తెల్లవారుజాము 4 గంటలకు అర్చకుడు వెళ్ళి దాన్ని ఇచ్చేస్తాడు. మరి శివరాత్రి నాడు ఎందుకంటే గొప్ప అలాంటి దైవాన్ని దర్శించే గొప్ప పర్వదినం కనుక, అది శివుని దగ్గరగా ఉన్నటువంటి పర్వదినం కనుక మిగిలిన రోజుల్లో పెట్టి పగలంతా దాన్ని ఇచ్చేసేమని కూడా వ్యాపారం అవుతుంది తప్ప ఆత్మలింగం ఎందుకు అవుతుంది? తర్వాత టికెట్లు ఉంటాయి, తర్వాత ఇంకోటి ఉంటుంది. ఎవరికి ఎప్పుడు ఇష్టమైతే అక్కడ కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తాడు. దాని పవిత్రత ఎక్కడ వస్తుంది? ఆ శివరాత్రి నాడే పర్వదినం కనుక శివదర్శనం చేయించడం ఉత్తమం కనుక నేను ప్రతిష్ఠించే నాడే ఇలా ఉపయోగపడుతుంది. శివరాత్రి నాడు ఒక మంచి అవకాశం ఇవ్వాలి జనానికి, ఒక మంచి గిఫ్ట్ అని దాన్ని నిర్మించి ఆ రకంగా లక్షలింగాన్ని సేకరించి అలా చేశారు. చాలా ధన్యవాదాలండి. ఇలాంటి బిజీ షెడ్యూల్లో కూడా నిజంగా నేను మిమ్మల్ని ప్రశ్నించే ప్రశ్నలు అడిగేంత స్థాయి నాది కాదు, నాకు అంత వొకాబులరీ అంత కెపాసిటీ కూడా లేకపోయినా మేము అడిగిన ప్రశ్నలకి ఓపికగా మీరు సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహాక్షేత్రంలో ఈ జీకే డిజిటల్ న్యూస్ వారికి అవకాశం కల్పించిన శశి గారికి కూడా మీ ఈ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదండి ఈ రోజున గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి గారి యొక్క మనోఫలకం. సో ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ వీరంపాలెం క్షేత్రానికి విచ్చేసి ఆ పరమశివుడిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాది ఆఖరిసారిగా ఒకే ఒకటి చెప్తున్నాను. ఈ యొక్క దీంట్లో మా దేవాలయంలో ఒక కొటేషన్ వేసి ఉంటుంది, ధనంతో దైవాన్ని మెప్పించలేము, భక్తితో భగవంతుడు చదివాను. మొట్టమొదటి కాన్సెప్టే అది. దేవుడి హుండీలో డబ్బులు వేయడం, దేవుడి కోసం చెప్పి ఆ టికెట్ కొనడం, ఇది కాదు అసలు. దైవాన్ని మనసులో ప్రతిష్ఠించుకుంటే అన్ని సమాధానాలు ఆయన చెప్తాడు. అందుకని మొట్టమొదటి దాన్ని కట్ చేసినటువంటి వైలక్షణ్యమైన పీఠం అండి, మొట్టమొదటి లెసన్ అది. అందుకని భగవంతుడు చేరడానికి మొట్టమొదటి మార్గం కూడా ధనమే ఇవ్వాలి. ఆ రెండిట్లకి కనుక గ్యాప్ కరెక్ట్గా చూపించగలిగితే మనం భగవంతుడు చాలా ఈజీగా ఇచ్చేసుకోగలుగుతాం. అందుకే ఇన్ని వేల మంది ఆనందంగా దర్శనం చేసుకుంటారు. ఏమడుగుతారో అని ఎవరికి భయం లేదు. వీరంపాలెం పెడితే దాని టికెట్ దీనికి టికెట్లు ఇలాంటివి ఏమి లేకుండా చాలా సంతోషం అండి. మా సేవ ఎప్పుడు సమాజానికి ఉపయోగపడాలి. హైందవ ధర్మం, సనాతనమైనటువంటి హిందూ మతం జాగృతమై 10 మందికి స్ఫూర్తిదాయకంగా మారాలి. జాగృతం అవ్వాలి. ధర్మో రక్షత రక్షత. ధన్యవాదాలు.